శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ప్లీజ్, దయచేసి ఒకటి నాకు అర్థము కానిది ఉన్నది. అది ఏమిటంటే, మీరు ఇంతకు ముందు శీర్షికలలో పునర్జన్మలు ఉన్నాయి అనేది నిజము, దానికి ఉదాహరణగా అంటే పునర్జన్మలు ఉన్నాయని మీరు చెప్పారు, దానికి ఉదాహరణగా నా కుమారుడు నా కుమార్తె అంటే నాకు మారుడు నా కుమారుడు, నాకు మారురాలు నా కుమార్తె, ఈ రూపములలో నేనే మళ్ళీ జన్మ తీసుకున్నా అని ఒక శీర్షికలో చెప్పినారు. ఇది నాకు గుర్తు ఉన్నది. అంటే దాన్ని బట్టి భవిష్య జన్మలు ఉన్నట్టే కదా. మరి ఈ శీర్షికలలో అంటే ఇప్పుడు వీరు విన్న శీర్షికలో గత జన్మలు భవిష్య జన్మలు లేవని అంటున్నారు. దీనిని మేము ఎలా తీసుకోవాలి చెప్పగలరు? ఇదండి వీరి సందేహం. వీరు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రశ్నని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకు కూడా ఏమైనా ఇటువంటి సందేహాలుంటే కొంచెం క్లారిటీగా దాన్ని విశ్లేషించుకుందాం. చెప్పేవాడు ఎదుట వారికి అర్థమయ్యేలా చెప్పటం అనేది ఒక పెద్ద కళ. అంటే అసలు ఒక మనిషికి మనం చెబుతుంది ఎలా అర్థమవుతున్నది, అందుకనే ప్రశ్నలు అడగమంటాను. ఒకవేళ అర్థమైన విషయాలను కామెంట్లో చెప్పమంటాను. ఎందుకంటే మీకు ఎలా అర్థమవుతున్నది అది అని, అంటే ఎదుట వారికి అర్థమయ్యేలా చెప్పగలగటం అనేది ఒక కళ. మీరు పూర్వం గమనిస్తే స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కొంతమంది మాస్టర్లకు మంచి పేరు ఉంటుంది, బాగా చెబుతారని. కొంతమంది మాస్టర్లు చెబుతుంటే అసలు అర్థం కాదు. కొంతమందికి అక్కడక్కడ ఉంటారు, వీళ్ళు ఈ మాస్టర్లు బాగా చెబుతారని మంచి పేరు వస్తుంది వాళ్ళకి. అలా ఎదుట వారికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పడం అనేది అసలు నిత్య జీవితంలో ఎవరు ఇంట్లో చేస్తున్నా బయట చేస్తున్నా అసలు ఒక కమ్యూనికేషనే మనుషులందరికీ మధ్య ఉండేది. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, ఎక్కడైనా మానవ ప్రపంచంలో మనం తిరుగుతున్నప్పుడు అసలు మాటని కమ్యూనికేషన్తోనే మనం వెళ్తాం. జీవితం మొత్తం దాంతోనే ముడిపోయి ఉంది, ఒక నిద్రా సమయంలో తప్ప. మనుషులతో మనుషుల మధ్యగా జీవించాలి. వాళ్ళు కుటుంబ సభ్యులైనా, బయట వాళ్ళైనా, చదువు సంధ్యలైనా, ఎక్కడైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కమ్యూనికేషన్ మాట. అంటే ఈ కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్న చోట జీవితాలన్నీ బాగుంటాయి. ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేని చోట జీవితాలు అస్తవ్యస్తం అవుతూ ఉంటాయి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచిగానే ఉంటారు అందరూ. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమలు ఉంటాయి, అందరూ మంచివారే. కానీ ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కాదు. అంటే అర్థమయ్యేలా చెప్పరు, లేదా అర్థమయ్యేలా చెబుతున్నా వీళ్ళు సరిగా అర్థం చేసుకోరు. ఎందుకంటే అర్థం చేసుకోవటం అనేది కూడా మనలో ఉన్న జ్ఞానశక్తిని బట్టి ఉంటుంది. మళ్ళీ మనలో ఉన్న అర్థం చేసుకోవటానికి తెలివి కావాలి, ప్రజ్ఞ కావాలి, ఆ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి, గతి కావాలి. అంటే చెప్పేవాడికి అంత సామర్థ్యం ఉండాలి, అంత తెలివి ఉండాలి, అంత ప్రజ్ఞ ఉండాలి. ఇది చెబుతున్న విషయాల పట్ల ఒక అవగాహన ఉండాలి. లేదా మామూలు అయినా సరే, ఇప్పుడు నాకేదో ఒంట్లో ఒక నొప్పిగానో, ఒక బాధగానో, ఒక ఇబ్బందిగానో ఉందంటే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని విపరీతమైన కన్ఫ్యూజన్కు లోన్ చేసేస్తారు, సరిగ్గా చెప్పరు. ఒక్కొక్కసారి మనం ఎంత చదువుతున్నా డాక్టర్కి సరిగ్గా అర్థం కాదు. అందుకని డాక్టర్లో కూడా కొంతమంది మంచి డాక్టర్లు ఉన్నారంటారు. మంచి డాక్టర్ అంటే ఏంటి, ఆయనకు బాగా అర్థమైంది నేను చెప్పింది. అలాగే మంచి పేషెంట్లు అంటే పేషెంట్ చెప్పింది డాక్టర్కి బాగా అర్థమయ్యేలా చెప్పగలిగాడు. పేషెంట్ చెప్పగలిగాడు, డాక్టర్ అర్థం చేసుకోగలిగాడు. భార్య చెప్పగలిగింది, భర్త అర్థం చేసుకోగలిగాడు. కొడుకు చెప్పాడు, తండ్రి అర్థం చేసుకోగలిగాడు. తండ్రి చెప్పాడు, కొడుకుకే అర్థమయ్యింది. ఈ రిలేషన్స్ బాగుంటాయి, స్నేహితులేనంటే. కానీ ఒకళ్ళు చెబుతుంది, ఇంకొకరికి అర్థం కావట్లేదు. ఇందులో ఇద్దరు తప్పులు ఉండొచ్చు. చెప్పేవాడు సరిగా చెప్పలేకపోవచ్చు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోవచ్చు. ఆ విషయంలో నేను ఎప్పుడు చెబుతున్నా, నేను అతి సామాన్యుడను. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి, తీసుకోబాకండి. ఆ మంచి కూడా మీరు ఆచరించగలిగినంత మాత్రమే తీసుకోండి.
మీరు ఆచరించలేనంత మంచిని ఏం చేసుకుంటాం? ఇప్పుడు కొండ ఇచ్చి మనకి ఒకటి మోసుకుపోండి తీసుకుపోండి అన్నారు, ఆ కొండను మోయలేంగా మనం. ఒకవేళ అది బంగారు కొండ అయినా, వెండి కొండ అయినా, వజ్రాల కొండ అయినా, ఒక కొండని ఇచ్చేసారనుకోండి, 1,00,000 టన్నులు ఉన్నది, మోసుకుపోతేనే ఇస్తాం, తీసుకెళ్ళి మోసుకెళ్ళి అన్నాను, మోయలేంగా. 4 వజ్రాలు అయితే జేబులో వేసుకెళ్ళగలం, కొన్ని 40 యాత్రంగా పట్టుకెళ్ళగలం, 400 సంచులు వేసుకెళ్ళగలం, 4,000 ఎలాగోలా కష్టపడి మోయగలం. కాదు మొత్తం కొండ పట్టుకుపోవాలి, లేకపోతే కుదరదంటే మొయ్యలేంగా. మంచి అయినంతే, చెడైనంతే. అర్థమయ్యేటట్టు చెప్పటం ఏ విషయంలో, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, మనిషికి ఉన్నది కమ్యూనికేషన్ మాటే. ఏ భాషలో అయినా ఎక్కడైనా అర్థమయ్యేలా చెప్పగలగటం, అది చిన్న ఎక్స్ప్రెషన్ అయినా సరే, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు, ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే ఎదుట వారికి అర్థమయ్యేలా చెప్పగలగటం ఒక కళ. ఎదుట వారిని చెప్పేదాన్ని అర్థం చేసుకోవటం, అది 2 ఉంటాయి అక్కడ. ఆ స్థాయి జ్ఞానం ఉండాలి, మళ్ళీ అర్థం చేసుకునేటువంటి కళ కూడా ఉండాలి, అది కళే. కానీ ఆ స్థాయి జ్ఞానం లేనప్పుడు కళ ఉన్నా కూడా అది అర్థం కాదు. అంటే మనకు సంబంధం లేని సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు విమానం గురించి చెబుతున్నారు కదా, ఎలా తయారు చేయాలి, ఎలా నడపాలి. మనకు విమానం రాదనుకోండి, ఎంత చెప్పిన ఉపయోగం ఏముంది? అలా జ్ఞానం ఉండాలి దాని మీద. ఈ రెండింటి కాంబినేషన్ కుదిరినప్పుడే అది సక్సెస్ అవుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇది అర్థం కాకపోతే ఎన్ని విన్నా అర్థం కావు. మనం అసలు ఎలా ఉంటున్నాం కూడా మనకు తెలియదు, మనకు మనమే అర్థం కాదు. అసలు మనను మనం అర్థం చేసుకోవడం పెద్ద కళ, మనకు మనం అర్థం అవటం పెద్ద కళ. అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నా మాట తీరు ఎలా ఉంటుంది, నేను చెప్పేది ఎదుటోళ్ళకి అర్థమవుతుందా లేదా, అసలు నాలో క్లారిటీ ఉందా లేదా, నా స్వభావం ఏంటి, ఒక స్పష్టత, క్లారిటీ ఉండాలి. అంటే మాటలో క్లారిటీ ఉండాలి, పనుల్లో క్లారిటీ ఉండాలి, జీవితంలో క్లారిటీ ఉండాలి. ఒక మనిషిని చూస్తుంటే చక్కగా అర్థమైనట్టు ఉండాలి. అంటే ఒక తెల్ల కాగితాన్ని చూసినప్పుడు అది తెల్ల కాగితము అని ఎంత స్పష్టంగా అర్థమవుతుందో, ఒక తెల్లటి గోడను చూసినప్పుడు అదంత చక్కగా తెల్లగా ఉన్న గోడని ఎంత చక్కగా అర్థమవుతుందో. అదేంటంటే తెల్లటి ఏ చదువుతున్నారు మరి, అక్షరాల కాగితం అర్థం కాదా అంటే అర్థం కాదుగా. అక్షరాల కాగితం చదవాలి. అక్షరాలు ఇప్పుడు తెల్లటి కాగితం అనుకోండి, చక్కగా కనపడుతుంది, అర్థమైపోయింది అది తెల్ల కాగితం అని, దానికని శ్రమ కూడా లేదు. దాన్ని క్లారిటీ అంటారు, స్పష్టత. అదే ఆ కాగితం నిండా, పేజీ నిండా అక్షరాలు ఉన్నాయనుకోండి, ఎలా అర్థమవుద్ది? ఇప్పుడు వెళ్ళి చదవాలి, శ్రద్ధ పెట్టి చదవాలి, చదివి మొత్తం అర్థం చేసుకోవాలి. రైటర్ రాసినట్టు అర్థమవుతుందా, మనకి ఇష్టం వచ్చినట్టు అర్థమవుతుందా, ఈ 2 ఎప్పుడు ఉంటాయి. ఎదుటవారు ఎంత చెప్పినా, అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా తమకు తెలిసింది, తమకు అర్థమైంది, తాము చెప్పగలిగిందే చెబుతారు, కొత్త చెప్పరు. లెక్కల మాస్టర్ లెక్కలే చెబుతాడు, వెళ్ళి సోషల్ చెప్పడం. సోషల్ చదివి ఉండొచ్చు కానీ అందులో మాస్టర్ కాదు ఆయన, చెప్పలేడు అంత ఎక్స్పర్ట్ లాగా. అందుకని ప్రతి సబ్జెక్టుకి ఒక్కో మాస్టర్ ఉంటాడు. అలాగే డాక్టర్లు కూడా ఒక్కొక్క అవయవానికి ఒక్కో డాక్టర్ ఉంటాడు, స్పెషలైజ్ చేస్తారు అందులో. అంటే ఏంటి, చెప్పేవాడు ఎప్పుడు కూడా తనకు తెలిసింది, తనకు అర్థమైంది చెబుతూ ఉంటాడు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎదుట వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానా లేదా అనే చోట ప్రాబ్లం ఉంటుంది. కొంచెం అనలైటికల్గా చక్కగా ఎదుట వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానా లేదా, ఎందుకంటే నాకు అర్థమైన విషయం కదా ఇది. అలాగే వినే వాళ్ళకి 2 ఉండాలి, అర్థం చేసుకునేటువంటి గుణం ఉండాలి, కరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి స్వభావం ఉండాలి, ఓర్పుగా వినగలిగిన శక్తి ఉండాలి. 2 దానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఎంత చెప్పినా అర్థం కాదు. ఇందాక చెప్పాక విమానం ఉదాహరణ, అలా ఏదైనా సరే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ముందు ఈ ప్రాసెస్ అర్థం చేసుకుంటే మన జీవితాలన్నీ బాగుంటాయి. ఈ ప్రశ్నకని కాదు అసలు నేను చెప్పేది, ఇంట్లో జీవితాలు కూడా అంతే. నేను అర్థమయ్యేటట్టు ఎక్కడ చెప్పలేకపోతున్నాను, లేదా నేను ఎదుట వారిని ఎక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాను, అక్కడ ఘర్షణ పడుతుంది. అంటే మంచి వాళ్ళకి కావాలని ప్లానెడ్గా ఉండి చెడు చేసే వాళ్ళకి ఇంకా అందులో పెద్ద విశేషాలు ఏమన్నా మనం ఏం చెప్పలేం కూడా. మంచి వాళ్ళకి ఏంటంటే నేను అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా, ఎదుట వాళ్ళని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయినా ఘర్షణ మొదలవుద్ది, అది ఇంట్లో అయినా బయట అయినా. మంచి వాళ్ళ గురించి అవుతున్నాయి, చెడ్డవాళ్ళకి అలాగే గొడవలు అవుతాయి. ఇప్పుడు ఈ సబ్జెక్టుని బట్టి జీవించడం కూడా నేర్చుకోండి. అసలు నేను కరెక్ట్గా నేను చెప్పింది ఎదుటోళ్ళకి అర్థమవుతుందా లేదా తెలుసుకోండి. ముందు నేను ఎలా చెబుతున్నానని మిమ్మల్ని మీరు గమనించుకోండి. నేను ఎలా వింటున్నాను, అసలు ఎదుటోళ్ళు చెప్పింది నేను ఎలా అర్థం చేసుకున్నానో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు, దీన్ని కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ శీర్షికలు నేను సుమారుగా ఇప్పటికొక 2000 శీర్షికలు చెప్పుంటాను.
అంటే నెంబరింగ్లో మీకు అటు ఇటుగా ఉండొచ్చు, ఒక 2000 శీర్షికలు చెప్పుకుంటాను. ఒక శీర్షికలో ఒక సబ్జెక్టుని కొంతవరకే మాట్లాడగలుగుతాను. ఎందుకని మొత్తం ఒకేసారి చెప్పగలుగుంటే 2000 శీర్షికలు అవసరమే ఉండేది కాదు అసలు. మొత్తం ఒక శీర్షికలో చెప్పేసేవాడిని. అలాగే అసలు మొత్తం చెప్పటం కుదిరే అవకాశం ఉండుంటే అసలు ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని గ్రంథాలు అక్కర్లేదు, ఇంతమంది దేవుళ్ళు అక్కర్లేదు. కోటాను కోట్ల గ్రంథాలు రచించారు, ఇంకా రచిస్తానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు మానవ జాతి ఉన్నంతకాలం ఇది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అంటే ఏంటి? జ్ఞానం పూర్తి అవ్వదు, చెప్పటం పూర్తి అవ్వదు, తెలుసుకోవటం పూర్తి అవ్వదు. అందుకే దాన్ని అనంతము అని పిలిచారు. మనకు ఎంత అవసరమో అంత తెలుసుకోవాలి. నేను చెప్పేది ఎప్పుడు అంతే, మిగిలింది పాండిత్యం అవుతుంది అని చెప్పాను. ఎవరైనా సరే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తెలుసుకోవాలి. అంతకు మించి తెలుసుకుంటే అది మీకు బరువు. మీకు అవసరమైనంత తెలుసుకుంటే మీ జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. మీకు అవసరానికి మించి తెలుసుకుంటే జ్ఞానం కాదు, అది పాండిత్యము. పాండిత్యం అంటే ఏంటి? సభలు పెట్టుకోవడం. కొంతమంది పండితులు వాటి మీదే బతుకుతారు. అనేక మంది ప్రవచనకారులు ఉన్నారు, డబ్బులు తీసుకొని ప్రవచనాలు చెబుతూ ఉంటారు. వాళ్ళని చాలా మంది ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంత డబ్బు తీసుకు చెబుతారు. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, ఏదో విజువలైజేషన్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, రకరకాలు పెట్టారు చూడండి. సోషల్ మీడియా అంతా ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ చెప్పగలిగిన వాళ్ళు ఏదో ఒక రంగంలో. మా వర్క్షాప్లో జాయిన్ అయిపోయింది, ఇది ఎంత ఫీజు 99 రూపాయలు అంటాడు, ఒక ఆయన 199 రూపాయలు అంటాడు, ఒక ఆయన 1000 లక్షలకి వాళ్ళిష్టం. అయితే ఏంటి? వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు. అలా ఆధ్యాత్మికతలో కూడా డబ్బులు తీసుకు చెబుతారు ప్రవచనకర్తలు, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. పాండిత్యం అనేది అలా ఉపయోగపడుతుంది. కానీ మనది పాండిత్య మార్గం కాదు అసలు ఇది. పాండిత్యం అంటే ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటంటే ఇప్పుడు మనం శరీరం ఉంది, శరీర అవయవాలన్నీ శరీరంలో కలిసిపోయి ఉన్నాయి. సరే, శరీరాన్ని కప్పుకోవడానికి ఏదో బట్టలు వేసుకుంటున్నాం, లేకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనుకోవటం ఎందుకు? పోనీ మామూలు సాదాగా తీసుకుందాం. కాళ్ళ రక్షణ కోసం చెప్పులు వేసుకుంటున్నాం, పోనీ అది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనొద్దు, అవసరం. బంగారు బొంగరాలు పెట్టుకున్నాం, ఎక్స్ట్రా ఫిట్టింగ్. బంగారు నగలు వేసుకున్నాం మెళ్ళ, ఎక్స్ట్రా ఫిట్టింగ్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మొత్తం ఆభరణాలు, అలంకరణలు, మేకప్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అంటారు. అంటే అవి లేకపోయినా ప్రాబ్లం లేదు, మనిషి బతుకుతాడు సమాజంలో. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. అలాగే పాండిత్యము ఎక్స్ట్రా, మనలో కలవదు అది. కానీ మనకు అవసరమైనంత జ్ఞానం ఎప్పుడు మనలో కలిసిపోద్ది, అది విడిగా ఉండదు. ఆ విషయాన్ని, ఆ పని చేస్తున్నప్పుడు అది వస్తుంది అంతే. ఇప్పుడు ఒక అవగాహన, సరిగ్గా అర్థం చేసుకునే శక్తి నాలో ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నా నాకు అర్థమవుతుంది, హాయిగా అర్థమైందో ఓకే అలాగే అంటాను, అక్కడ ఘర్షణ ఉండదు. ఏదో అర్థం కాలేదు, కొంచెం ఓర్పు ఉందనుకోండి, మళ్ళీ అడిగి తెలుసుకుంటాను, ఇంకోసారి చెప్పండి ఏంటి ఏమన్నారని. ఓకే అలాగే, అది అర్థం చేసుకున్నాను, అయిపోయింది. అలాగే ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాను అనుకోండి, అక్కడ ఘర్షణ ఉండదు. ఒకవేళ చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి మీకు ఏమంటే అర్థం అవ్వలేదు, సరిగ్గా చెప్పలేదని నేను మళ్ళీ చెప్తానని చెప్తాను, అయిపోయింది, క్లోజ్. ఎంతటి వాళ్ళకైనా అలా 1-2 సార్లు తడబాట్లు రావచ్చు, కానీ మనిషి తీరిది. మనకంటే ఎక్కువ పాండిత్యము అవుతుంది, జ్ఞానం అవుతుంది. జ్ఞానం అంటే మనకు ఎంత అవసరమో అంత అది మనలో ఇమిడిపోవాలి. అంటే మన శరీర భాగాలు ఎలా మనలో కలిసిపోయి ఉంటాయో అలా జ్ఞానము ఇమిడిపోయి ఉంటుంది, గుర్తుగా ఉండదు. అది గుర్తుగా విడిగా ఉండదు. ఇప్పుడు ఈ ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ చూడండి, గండబెండోరాలు వేసుకొని, పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని, పెద్ద పెద్ద గెటప్లు వేసుకొని, ఓ పెద్ద పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, ఫీజులు కట్టి, డబ్బులు కట్టి. వాళ్ళ పాండిత్యానికి మెచ్చి డబ్బులు ఇస్తారు. అయితే ఏంటది? వాళ్ళకు వృత్తి, అది వాళ్ళ వృత్తి, ప్రవృత్తి. అది వాళ్ళు అలా బతుకుతున్నారు. అంటే చెప్పటం అనే దాని మీద వృత్తిగా బతుకుతున్న ఉపాధ్యాయ వృత్తి అంతా అదేగా, టీచర్లు అందరూ అలాగా. అలాగే ఆధ్యాత్మికతలో కూడా అదే వృత్తులుగా ఉన్నారు. కోర్సులకు ఫీజులు పెడతారు, గురువులు మహాత్ములనే పిలుస్తారు వాళ్ళని కూడా. కానీ వాళ్ళ మాటలన్నిటికీ ఫీజులు పెడతారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫీజులు పెడతారు, ఆ ఫీజులన్నీ తీసుకుంటారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, ఇలా అన్ని మతాలలో ఏ పేరులతో పిలుస్తాయని పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడతారు. మేము ప్రజలకు ఏదో సేవలు చేస్తున్నాం అంటారు, ఆ సేవలకు మీరు డబ్బులే ఉండంటారు. అమ్ముతారు జ్ఞానాన్ని, దేవుణ్ణి, మతాన్ని, మార్గాన్ని, విధానాన్ని, పద్ధతిని. అమ్మటం వేరు, నమ్మటం వేరు. జ్ఞానము ఇమిడిపోద్ది మనలో. అసలు నమ్మటం అనే పదాన్ని నేను తీసుకొని అనుకోండి, నమ్మటం అనే పదంలో అర్థం లేదు, పరమార్థం లేదు. అక్కడ ఏదన్నా ఉంటే నమ్మక్కర్లేదు, లేని దాన్ని నమ్మినా ఉపయోగం లేదు.
విషయానికి చెబుతున్నా. జ్ఞానం అనేది ఇమిడిపోయేది, అంటే మనలో సహజంగా ఉంటుంది. ఓ అర్థం చేసుకునే గుణం, ఓ అర్థమయ్యేది చెప్పే గుణం. ఇక్కడ ఈ సబ్జెక్టుకి ఇంతే. అయితే జ్ఞానం ఎంత అన్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము ఏంటంటే జ్ఞానమే సత్యం. ఏ విషయాలు బట్టైన సంపూర్ణ జ్ఞానం సత్యం. అయితే సంపూర్ణ జ్ఞానం అంటే ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళటమా? దాన్ని కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్క విషయాన్ని అంటే ప్రపంచంలో ఉన్న చెట్టు పుట్ట చేమ జంతువులు కనపడే అంతా ఒక్కొక్క దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటూ వెళ్ళటమా సంపూర్ణ జ్ఞానం అంటే? కాదు. నాకేం పని ఆడితో? నా గూర్చి నేను సంపూర్ణంగా తెలుసుకోవడం సంపూర్ణ జ్ఞానం అంటే. అంటే నాకు అవసరమైంది ఏంటి, నా బతుకు అవసరమైంది ఏంటి, నేనేంటి, అంతే. నా సంపూర్ణ జ్ఞానం నాకు సంబంధించిన సంపూర్ణత. మిగిలింది నాకెందుకు? ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీ సంపూర్ణత నాకెందుకు? నేనేం చేసుకోను? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ వివరాలు, మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మీకు ఆధ్యాత్మికం ఎంత అర్థమైంది, ఎంత అర్థం అవ్వలేదు, ఎలా అర్థమవుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు బాగా అర్థమవుతుంది, ఇవన్నీ నేనేం చేసుకోను. కానీ నాది నాకు ఉపయోగం, నా సంపూర్ణత నాకు ఉపయోగం, మీ సంపూర్ణత మీకు ఉపయోగం. ఎవరి సంపూర్ణత వాళ్ళు ప్రయత్నించుకోవాలి. ఇప్పుడు మీదే నాకు అక్కర్లేనప్పుడు చెట్టు చేమ ప్రకృతిలో ఉన్న విషయాలతో నేనేం చేసుకోను? ప్రకృతి అంతా ఇలా ఎందుకు ఉందని బొరబాటు చేసుకుని ఏం చేసుకోను? ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకొని ఏం చేసుకోను? నాకు సంబంధించిన ప్రాణశక్తి ఆత్మశక్తిగా ఉంది కనుక ఆత్మశక్తి సృష్టి శక్తి అనేటువంటి సత్యాన్ని మహనీయులు చెబుతున్నారు కనుక విడివిడిగా ఒక్కొక్క దాన్ని ఏకలో పెక్కోకుండా మొత్తం అనంత ఆత్మశక్తి అనేటువంటి భావనాత్మకతను నేను నాలో పొందగలిగితే దాన్ని మోక్షం అన్నారు. అంతేదా విడివిడిగా ఒక్కొక్కటి తెలుస్తుంది, విషయాలన్నీ తెలుస్తాయి అని కాదు. మీరు ఏ దైవావతారాలను చూడండి, ఏ మహాత్ములను చూడండి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న గ్రంథాలన్నీ చూడండి, విడివిడిగా సృష్టిలో ఉన్న అన్నిటి గురించి చెప్పింది ఎవరూ లేదు, ఎవరూ చెప్పలేరు కూడా. ఎందుకంటే చెప్పలేక అనంతము అని వదిలేశారు దాన్ని. సృష్టి ఎంత ఉందో తెలియదు, అనంతము అని. అయితే ఈ అనంతము అన్నది ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంతముగా ఉన్నది మనకు తెలియదు ఎంత ఉందో, దాన్ని ఒక్కొక్కటి విడివిడిగా సంపూర్ణంగా తెలుసుకోలేము, దాని పూర్ణతని తెలుసుకోలేము. అదే బ్రహ్మము, ఆ అనంతమే బ్రహ్మము, ఇది సత్యము. ఈ విషయం తెలియటమే జ్ఞానము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి ఇప్పుడు ఎందుకండి ఈ ప్రయత్నము అంటే ఆ బ్రహ్మము నేనే. ఒక్కొక్కటి విడిగా నాకు తెలియకపోవచ్చు, అవసరత లేదు. ఇప్పుడు మన శరీరంలోనే లోపల ఉన్నటువంటి అవయవాలు మీకు తెలుసా? నేను శరీరాన్ని వాడుకొని బతుకుతున్నాగా. మన శరీరం గురించి అసలు మనకేమన్నా తెలుసా? లోపల కానీ బయట కానీ. ఇది నేను అనుకుంటున్నాను అంతే. మనకు తెలియదు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన శరీరంలో మనకు అవసరమైనవే మనకు తెలియదు, మన శరీరం గురించే తెలియదు. మనకు ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు, ఎందుకు పుడుతున్నాయో తెలియదు, ఈ శరీరంలో ఎందుకు పనిచేస్తుందో తెలియదు, నా గురించి నాకే తెలియదు. కాబట్టి తెలుసుకోవాల్సినప్పుడు ఆధ్యాత్మికతలో అయితే ఆత్మజ్ఞానం చదువుకు వెళ్ళాలి, భౌతికతలో అయితే డాక్టర్లో తత్సంబంధిత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే తెలియదు నా గురించి నాకు. ఇవి సత్యాలు. దీన్ని బల్క్గా చెప్పారు ఆత్మజ్ఞానం చదువు అంటే. అది అంతే తప్ప ఒక్కొక్కటి తెలుసుకోవడం కుదరదు. ఇలా ఒక ఆయన ఒక్కొక్కటి తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. అంటే చెట్ల గురించి, మనుషుల గురించి, అలా ఒక్కొక్క జాతి గురించి సృష్టిని పరిశీలించుకుంటూ వెళ్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, దాని వివరాలన్నీ తెలుసుకుంటున్నాడు, అలా ప్రయత్నిస్తున్నాడు. అలా శాస్త్రాలు ఉన్నాయిగా మనకి, సైన్స్ సోషల్, ఇలా ప్రయత్నాలు కూడా చేయొచ్చుగా. విమానాల గురించి, బస్సుల గురించి అలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. చాలా విషయాలు తెలుసుకున్నాడు అప్పటికి. ఇంకా చాలా ఉన్నాయిగా ప్రపంచంలో, తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఆయనకి ఒక 60-70 ఏళ్ల వృద్ధాప్యం వచ్చేసింది. అప్పుడు ఆయనకు థాట్ వచ్చింది, నేను ఇప్పుడు చనిపోతాను, వృద్ధాప్యం వచ్చేసింది కదా, మరి ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది, అసలు ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది, దైవశక్తి ఎలా తెలుస్తుంది. అందుకని సృష్టిలో ఉన్న అన్ని ఒక్కొక్కటినే తెలుసుకుంటూ వెళ్ళకపోతే నేను మోక్షం పొందలేను, ఆత్మసాక్షాత్కారం పొందలేను. కాబట్టి నేను ఇప్పుడు ముందు భగవంతుడి గురించి తపస్సు చేయాలి అని, సృష్టికి కర్త బ్రహ్మ అంటారు కాబట్టి బ్రహ్మగారికి నాలెడ్జ్ మొత్తం ఉండుంటది. ఎందుకంటే సృష్టి చేస్తుంది ఆయనే కదా, బ్రహ్మగారు అని చెప్పారు కదా, మానవ సృష్టి మందంతా. అంటే సృష్టి కర్త బ్రహ్మ కాబట్టి కర్తకి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, లేకపోతే ఎంత సృష్టి చేయలేడు అని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు.
సరే ఓ 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయన నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఆయన నాకు మొత్తం సృష్టి గూర్చినటువంటి విజ్ఞానాన్ని, సృష్టిలో ఉన్న అన్నిటి గూర్చిన విజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు అంత ఆయువు ఇవ్వు అని అడిగాడు. ఆయువు ఎంత కావాలంటే నాకు మొత్తం సృష్టి విశ్వం అంతా నాకు అర్థం అవ్వాలి, అందులో ఉన్న అన్ని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుంటా నేను, అవన్నీ చదువుకోవడానికి తెలుసుకోవడానికి సరిపోయినంత ఆయువు ఇవ్వు అన్నాడు ఆయన. బ్రహ్మగారు ఉలిక్కిపడి నవ్వి అన్నాడు, నాయన అది ఎంత ఆయువు ఇవ్వాలో నాకు తెలియదు అన్నాడు. అదేంటి సృష్టికర్త మీరే కదా అన్నాడు. అంటే నాయన మీ మానవలోక సృష్టికి అయితే నేనే కర్తనే, అందులో డౌట్ ఏం లేదు, కానీ అసలు నన్ను ఎవరు సృష్టించారో నాకు తెలియట్లేదు అన్నాడు బ్రహ్మగారు. మీ అందరినీ సృష్టిస్తుంది నేనే, ఎందుకంటే నాకు ఆలోచనలు పుడుతున్నాయి, ఆ బుర్రలో ఆ థాట్స్ వస్తున్నాయి, అందుకని నాకు తోచిన పనులు చేసుకుపోతుంటే అది సృష్టి అయిపోతుంది. అసలు నన్ను సృష్టించింది ఎవరో, నా బుర్రలో ఈ గుజ్జంతా పెట్టింది ఎవరో, ఈ తెలివి పెట్టింది ఎవరు, ఈ ప్రజ్ఞ పెట్టింది ఎవరు, ఇవన్నీ చేయాలనే సంకల్పాలు పెట్టింది ఎవరు, అసలు నేనెవరో? నన్ను మీరు అందరూ బ్రహ్మ అంటున్నారు రైట్, అసలు నన్ను బ్రహ్మని పిలవమంది ఎవరో? నాకు కర్త ఎవరో నాకు తెలియట్లేదు, నేను ఎత్తుక్కుంటున్నాను విశ్వం అంతాను, నా మూలం నాకు ఇంతవరకు తెలియలేదు అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ తపస్సు చేశాడు. అయితే నాకు చిన్న విషయం తెలుసు, రా నీకు తీసుకెళ్ళి చూపిస్తాను, నేను కూడా నీలా వెతికాను సృష్టి గురించి తెలుసుకుందామని, అందుకని నాకు ఆ విషయం తెలిసింది, రా నీకు చూపిస్తాను అన్నాడు. ఒక చోటకు తీసుకెళ్తే మైదానంలో మొత్తం ఖాళీ ప్రదేశం ఉంది, దాని నిండా గుట్టలు గుట్టలు గుట్టలుగా అనంత దూరం గుట్టలు కనపడతానే ఉన్నాయి. ఇంకా అంత దూరం అసలు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, కానీ మొత్తం కొండలు కొండలలాగా ఉన్నాయి, పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఉన్నాయి. ఎన్ని చూసినా కొండలు రాసులు రాసులుగా కనపడతానే ఉన్నాయి ఎడు చూసినా. అప్పుడు ఈయన ఏంటి స్వామి ఇదంతా అన్నాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడన్నాడు. చూస్తే అవన్నీ కూడా విషయాలు రాయబడినటువంటి జ్ఞాన గ్రంథాలు, అన్ని జ్ఞాన గ్రంథాలే గుట్టలన్నీ. ఒక గుట్ట దగ్గరికి వెళ్ళి చూశాడు, అనేక రకాల జ్ఞాన గ్రంథాలు పర్వతాలంత పోసేసి ఉన్నాయి అక్కడ. అలాంటి పర్వతాల జ్ఞాన గ్రంథాలతో నిండిన పర్వతాలు కోకొల్లలుగా అనంత దూరం కనపడుతున్నాయి. ఇవి ఎన్నుంటాయి స్వామి అని అడిగాడు బ్రహ్మగారిని. తెలీదు, ఈ ప్రదేశం అయితే నేను చూశాను, కొంతవరకు పరిశీలించాను, అన్ని జ్ఞాన గ్రంథాలే, అన్నింటిలోనూ సృష్టి కూర్చిన, సృష్టిలో ఉన్న విషయాల కూర్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి పూర్తి వివరాలు ఉన్నాయి, కానీ ఇలాంటివి నేనే ఎన్నున్నాయో లెక్కించలేకపోయాను అన్నాడు బ్రహ్మగారు. నేను కొంతవరకు చూసి ఇంక వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను, ఆ పని ఏంటంటే నా బుర్రలో పుట్టింది నేను చేస్తున్నాను అన్నాడు. నాకు అలా పుట్టేలా పెట్టబడింది, బ్రహ్మగా ఈ శరీరం ఇవ్వబడింది, నాలో పుట్టే ఆలోచనలు బట్టి నేను చేసుకుంటూ వెళ్తున్నా, నాకు ఆ కర్మ ఇవ్వబడింది, అది నాలోంచి పుడుతుంది నాకే. ఇప్పుడు దీన్ని బట్టి నీకు వరం ఇచ్చే శక్తి నాకుంది, అది నాకుంది, నాలోనే ఉంది. అది నీకు ఎంత ఆయువు కావాలో అడుగు, వీటన్నింటినీ లెక్కేసి ఎంత ఆయువు ఇవ్వాలో నాకైతే తెలియదు అన్నాడు. అని ఆయన అన్నాడు, నువ్వు ఊహించుకోపోను, నువ్వు కొన్ని పుస్తకాలు చదివి ఉంటావు, కొన్ని అయ్యో చదివి ఉంటావు, ఈ వయసు వరకు కొన్నిటి గురించి తెలుసుకొని ఉంటావు కదా, నువ్వు ఎంత తెలుసుకున్నావో ఊహించుకొని దాని ప్రకారం ఇప్పుడున్న వీటన్నింటికి ఎంత ఆయువు కావాలో, ఎంత ఆయువు కావాలని ఫిక్స్డ్గా అడుగు, ఇచ్చేస్తాను. ఎంత ఆయువు కావాలో నాకు తెలియదు, ఎందుకంటే నేనే ప్రయత్నించి అలసిపోయాను అన్నాడు ఆయన. ఇతను బుర్రపాడిపోయింది. అప్పుడు బ్రహ్మగారు ఇతన్ని అడిగాడు, నువ్వు ఎంత చదువుకుంటావు అని. అంటే ఇప్పుడు వరకు భూమి మీద నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒక్కోటి తెలుసుకుంటూ వస్తున్నావుగా, ఎంత తెలుసుకొని ఉంటావు నువ్వు, ఎంత జ్ఞానాన్ని పొంది ఉంటావు అన్నాడు. అయ్యా మీరు చూపిస్తున్నటువంటి ఈ పర్వతాలు అసలు ఎన్నున్నాయో తెలియదు, జ్ఞాన గ్రంథాల పర్వతాలు, సృష్టి గూర్చిన జ్ఞాన గ్రంథాల పర్వతాలు, సృష్టిలో ఉన్నటువంటి విషయాల గూర్చిన జ్ఞాన గ్రంథాల పర్వతాలు. అసలు పర్వతాలు ఎన్నున్నాయో తెలీదు, నేను అసలు నా వయసులో ఇప్పుడు వరకు చదివింది ఏదన్నా, తెలుసుకున్నది ఏదన్నా, నా సాధనతో నేను ప్రయత్నించి తెలుసుకుంది 60-70 ఏళ్ళు ఏదన్నా ఉంటే ఈ ఒక పర్వతంలో ఆవగింజంత కూడా ఉండదు అన్నాడు. కాబట్టి అసలు ఎంత వయసు అడగాలో నాకే తెలియట్లేదు, వయసు కూడా అనంతంగా అడగాలి నేను అన్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినప్పుడు, అనంతము అంటేనే అర్థం ఏంటంటే ఆది అంతములు మాకు తెలియలేదు, ఎంత ఉందో తెలియదు, కానీ అదే సత్యము, అదే బ్రహ్మము,
అదే జ్ఞానము. అది దానిని అనంతము అని పిలుస్తున్నాము. ఎందుకంటే అనంతం అంటే మాకు తెలియదు దాని గురించి. అది బ్రహ్మమని తెలుసు, అదే సత్యమని తెలుసు, అదే జ్ఞానం అని తెలుసు. అందుకని మేము మాకు అవసరమైనంత మేము ఆ బ్రహ్మము అంటే ఆ సృష్టికి భిన్నంగా మేము లేం కదా. కాబట్టి మేము కూడా సృష్టి శక్తే, విశ్వశక్తే, బ్రహ్మమే అని మిగిలిన ఆలోచనలు వదిలేసాం. ఇప్పుడు నేను చెట్టు అనుకొని బతికేస్తున్నా. నా చెట్లు ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని పువ్వులు ఉన్నాయి అని నేను లెక్కలేసుకుంటానికి నా వల్ల కుదరట్లా. ఒక మనిషి శరీరంలోనే శరీరం మొత్తం కణజాలాలతో తయారైంది. కణములు అంటే చిన్న ఇసుక రేణువులు లాంటివి. ఒక ఇసుక రేణువు కణం సైజుకు తీసుకురావాలంటే ఒక ఇసుక రేణువుని 1,000,000 మొక్కలు చేస్తే ఒక చిన్న కణం అవుద్ది. అంత చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఉదాహరణ ఇదంతా నేను చెప్పింది అర్థం అవటానికి. అలా మనలో కోటాను కోట్ల, మిలియన్ల, ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. వాటితో మన శరీరం తయారైంది. రోజు కణాలు చచ్చిపోతూ ఉంటాయి, రోజు కొత్త కణాలు మళ్ళీ తయారవుతూ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం ఆ కొత్త కణోత్పత్తికే ఉపయోగపడతా ఉంటుంది. ఆకలి అనేది అందుకే బయటపడింది. శరీరం తనను తాను రక్షించుకుంటుంది. కానీ కణాలు లెక్కేసుకుంటామా మనం కూర్చొని? వాళ్ళు ఎన్ని తయారైనాయి లెక్కేయగలమా? వాళ్ళు ఎన్ని చచ్చిపోయినాయి లెక్కేయగలమా? ఆ చచ్చిపోయినాయి ఎలా బయటికి పోతున్నాయి అసలు మనకు తెలుసా? కొత్త ఎలా తయారవుతున్నాయో మనకు తెలుసా? ఏమీ తెలియదు. మొత్తంగా నేను ఈ శరీరం అని బ్రతికేస్తున్నాను. అలాగే మొత్తంగా నేను అనంతాత్మశక్తి నన్న అనుభవాన్ని పొందగలడు తప్ప ఎవరైనా ఒక్కొక్కటిగా కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీకటం కుదరదు. అందుకే ఎవరు చెప్పలేదు కూడా మహాత్ములు ఎవరు. ఇంతకుముందు ఎక్కడా మొత్తం విశ్వం గురించి చెప్పబడలేదు. అందులో ఎన్నో కొన్ని చెప్పుంటారు అంతే. చెప్పలేక అనంతము అని వదిలేశారు అంతే. కానీ అదే సత్యము, అదే జ్ఞానము, అదే బ్రహ్మము అని మాత్రం చెప్పారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అలా ఏకత్వానుభూతిని పొందొచ్చు. అదే ఆకాశ స్థితి రోజు చెబుతున్నా. మిగిలింది పాండిత్యం అయిపోద్ది. ఇప్పుడు బ్రహ్మగారి దగ్గర తపస్సుకి వెళ్ళిన బ్రహ్మగారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలు కావాలని అడుగు, 1,00,000 కోట్ల సంవత్సరాలు కావాలని అడుగు, ఇచ్చేస్తా. 1,000,000 కోట్ల సంవత్సరాలు కావాలని అడుగు, ఇచ్చేస్తా. కానీ వీటన్నింటినీ చదవడానికి ఎంత కావాలంటే నాకైతే తెలియదు. అనంతమైంది అన్నాడు. ఆ నాలెడ్జ్ అనంతమని. అప్పుడు ఈయన ఇంకా వద్దులే స్వామి, ఇప్పుడు అర్థమైంది నాకు, మనిషికి ఒక పరిమిత ఆయువు ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు జీవించమన్నారు. నాకు అసలు ఆ వరము వద్దు, పాడు వద్దు, విత్డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలని బ్రహ్మగారిని అడిగాడు. నాకు తెలియక నేను ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వచ్చాను. మొక్కలు, ఇవి, అవి, జంతువులు, మనుషులు ఇలా వస్తున్నాను. నేనేం చేయాలన్నాడు. ఏమీ లేదు నాయన, ఆత్మజ్ఞానం తెలుసుకో. నువ్వెవరో నేను తెలుసుకో, అంతే చాలు. నీకు మిగిలిన నాటి గురించి నీకెందుకు అన్నాడు. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో, పూర్ణత్వం అయిపోద్ది. నీ ఆట అయిపోయింది. నువ్వు అందులో లయించిపోతావు. ఇక అందులో ఎన్ని ఉంటే నీకెందుకు? ఇప్పుడు మన శరీరంలో ఎన్ని ఉన్నాయో నిజంగా తెలియదుగా. శరీరాన్ని పట్టుకొని తిరుగుతూ ఇది నేను అనుకుంటున్నాను తప్ప శరీరం గురించి లోపల తెలియదు, బయట తెలియదు, ఏమీ తెలియదు. తెలుసు అనుకుంటున్నాం. ఏం తెలుసు? నేనే శరీరం అనుకుంటూ జీవించడం తెలుసు అంతే. అసలు దేని గురించి తెలియదు. ఆహార పదార్థాలు అలా ఎందుకున్నాయో తెలియదు, చెట్లు అలా ఎందుకున్నాయో తెలియదు, అవి ఎందుకు ఉత్పత్తి చేస్తున్నాయో తెలియదు, అసలు ఈ సృష్టి ఎలా ఎందుకుందో తెలియదు అన్న పదమే బాగా తెలుసు మనకి. అందుకని ఆత్మజ్ఞానముని యొక్క సంపూర్ణతని తెలుసుకో, నీ ఆయువు సరిపోద్ది దానికి. ఆ సంపూర్ణత్వ భావనలో లీనమైపో. అదే మోక్షము, ఆత్మ సాక్షాత్కారం. మిగిలిన భావాలు అసలు పుట్టవు. నువ్వు ఒక్కొక్కటిగా ఎత్తుక్కుంటూ వస్తున్నావు, తప్పు చేసావు అన్నాడు ఆయన. ఓకే స్వామి, ఇప్పుడు అర్థమైంది, ఇంకా అక్కర్లేదు నాకు, ఆయువు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ మీరు మీ మాటలే బోధగా సరిపోయినాయి నాకు. మీరు ప్రత్యక్షమైనందుకు ఈ బోధ చాలు. నేను నన్ను తెలుసుకుంటాను ఇప్పుడని చక్కగా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. నా ఆలోచనలు ఏంటి, నా బుద్ధి ఏంటి, నా అహంకారం ఏంటి, నా శరీరం ఏంటి, ఈ కదలికలేంటి, ఈ పుట్టుకేంటి, ఈ మరణం ఏంటి, ఈ మూలం ఏంటి అని తనను తాను వెతుక్కుంటూ వెళ్తే తన ప్రాణశక్తే తనకు మూలంగా దొరికింది. ఆ ప్రాణశక్తి అనంతాత్మశక్తి అన్న ఎరుక అతనికి కలిగింది. ఇదంతా తపస్సు, స్వాధ్యాయములలో కలిగింది. అందుకని స్వాధ్యాయం అంటే ఏంటి? మనకు ఎంత అవసరమో అంత తెలుసుకోవాలి, మనకు ఎంత అవసరమో అంత తినాలి. ప్రపంచం నిండా ఆహార పదార్థాలు ఉండొచ్చు, కానీ తినలేంగా. ఈ పూటకి ఇప్పుడు ఎంత అవసరమో అంతే తినాలి. మనకు 1000 జతలు బట్టలు ఉండొచ్చు, కానీ ఈ పూటకు ఒక జత కట్టుకోవాలి. నాకు 1000 జతలు ఉన్నాయండి అని చెప్పి బట్టల మీద బట్టలు వేసుకున్నాం అనుకో, పిచ్చోడు అంటారు. చీరల మీద చీరలు కట్టుకెళ్ళాం అనుకో, డ్రెస్సుల మీద డ్రెస్సులు వేసుకున్నాం అనుకో, పిచ్చిది అంటారు. ఎన్నున్నా ఒకటే కట్టుకోవాలి ఈ పూటకైతే. సత్యం అంతే, ఇలా ఉంటుంది సత్యం. అలాగే అర్థం చేసుకునే గుణం కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధన సామాన్యమైంది కాదు. బుర్ర ఎప్పుడు పక్కకి తీసుకుపోద్ది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎందుకు ఇంతమంది ఇన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వెనక నుంచి మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు అందించుకుంటూ తరతరాల నుంచి మహాత్ములు చెప్పుకుంటూ వస్తున్నా, మళ్ళీ మతాలుగా విడిపోయి మార్గాలుగా విడిపోయి నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా విధానం గొప్ప, నా పద్ధతి గొప్ప అని అనేక చీలిక పీలికలుగా మానవ జాతిలో ఎందుకు అయిపోతుంది? నెంబర్ 1 ఏది? దేవుళ్ళ పేరు మీదే, జ్ఞానం పేరు మీద. నెంబర్ 2 ఇంతమంది మళ్ళీ ఇన్ని మతాలు, ఎంతమంది గురువులు, ఎంతమంది మహాత్ములు, ఇన్ని రకాల లక్షల కోట్ల జ్ఞాన గ్రంథాలు తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నా మనిషిలో చెడు ఎందుకు పోవట్లేదు? వింటానే ఉన్నారు కదా అందరూ. అంటే అసలు మనం అది మనలో ఇముడ్చుకోవటానికి వింటలేదు. అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. మన కోసం వింటలేదు. ఇప్పుడు మనం భోజనం చేసినట్టుగా ఉండాలి జ్ఞానం. మనం దాన్ని ఎప్పుడూ కూడా ఈ సందేహం నుంచి ఇంకో సందేహానికి వెళ్తున్నాం, ఇంకో సందేహం నుంచి ఇంకో సందేహానికి వెళ్తున్నాం. సందేహాలు తప్పని కాదు, సందేహాలు అడగమని నేనే చెబుతున్నాను. కానీ అది మనలో ఇమిడిపోవాలి. మనం తిన్న ఆహారం మనలో ఇమిడిపోవాలి. వాంతి అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు జబ్బు అది. మనం తిన్న ఆహారం వాంతి అయితే ఏంటి? జబ్బు. అలా ఎప్పటికీ సందేహంలోనే వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది మనకు సరిగా అర్థం అవట్లేదని అర్థం. తప్పేం లేదు, ప్రయత్నిద్దాం. అర్థం అవ్వకపోవచ్చు కూడా. ఒకళ్ళకి ఒకసారికి అర్థమైంది, వాళ్ళకి 10 సార్లకి అర్థమైంది, వాళ్ళకి 100 సార్లకి అర్థమైంది, వాళ్ళకి 1000 సార్లకి అర్థమైంది. కానీ నేను అర్థం చేసుకోవాలి అని వినాలి ఎప్పుడు కూడా. నాకు అది అర్థం అవ్వాలి, నా కోసము అని వినాలి. ఆధ్యాత్మిక చదువు నా కోసము. నువ్వు ఎలా చెప్పినా నేను అందులోంచి మంచి అర్థం చేసుకుంటా. నువ్వు ఏ రీతిలో చెప్పినా నేను అందులోంచి మంచి అర్థం చేసుకుంటా, మంచి తీసుకుంటా. నేను అందుకే చెబుతున్నా, మంచే తీసుకొని చెడు వదిలేయండి. అంటే నీకు అర్థమైందే మంచి, నీకు అర్థం కాని చెడు వదిలేదని. ఈ అర్థం చేసుకునే ప్రాసెస్ మనుషులకు సరిగ్గా లేకపోవటం వలనే కోట్ల లక్షల వేల వందల ప్రస్తుత మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు జీవితం వరకు ఎంతో మంది ఎన్ని రకాలుగా చెబుతానే ఉన్నా మనిషి అలాగే జీవిస్తానే ఉన్నాడు. ఒకటి అజ్ఞానంతోనే, దుఃఖంతోనే, బాధతోనే తను జీవిస్తున్నాడు. అందరూ ఏదో ఒక రకం మోసాలతో, ఇబ్బందులతో ప్రపంచం అంతా అల్లాడిపోతానే ఉంది. ప్లస్ మళ్ళీ జ్ఞాన మార్గంలో ఎవరి మతాలు ఎవరి దేవుళ్ళని పెట్టుకొని కొట్టుకుంటూనే ఉన్నారు. చూడండి అసలు. అంటే ఇది జ్ఞాన వైపరీత్యము. మనిషిలో చెడు పోకపోవడం, ఇతరులకి చెడు చేయటం జ్ఞాన వైపరీత్యము. మత విభేదాలు, మార్గ విభేదాలు, దైవ విభేదాలు జ్ఞాన వైపరీత్యము. అంటే జ్ఞానము సరిగా అర్థం అవ్వాల్సిన విధానంలో అర్థం అవ్వకుండా, తనలో ఇమిడిపోకుండా, మొత్తం మానవ జాతిని, మొత్తం సృష్టిని ఒకటే శక్తి అనేటువంటి భావనలోకి తీసుకొచ్చి కలిపేసుకోకుండా అసలు విడగొట్టుకొని ఘర్షణలు పడి గొడవలు పడే స్థాయికి తీసుకెళ్ళింది జ్ఞాన వైపరీత్యం. దీనికంటే జ్ఞానం తెలియపోవటం ఉత్తమం, అజ్ఞానం చాలా ఉత్తమం. అసలు తెలుసుకోబాకండి, అలాంటి ప్రయత్నాలు చేయబాకండి. ఒకవేళ మీ మనసు అలా పోతుంది. ఎందుకంటే అలా పోకపోతే ఎన్ని మతాలు రావు, గొడవలు పడరుగా అసలు. ఇప్పుడు మతాల వాళ్ళు కొట్టుకుంటున్నారేంటి? జ్ఞాన వైపరీత్యము. నా మతమే గొప్పదే, నీతో గొడవ పడతా, నేను చంపేస్తా, నేను పొడిసేస్తా, నేను నరికేస్తా, నీ దేవుళ్ళని బూతులు తిట్టేస్తా, నీ దేవుళ్ళని పగల కొట్టేస్తా, నీ ప్రార్థనాలయాలు తగలబెట్టేస్తా అంటున్నారేంటి? జ్ఞాన రాక్షసులు అయిపోయారు. అంటే రాక్షసత్వంగా పనిచేసింది జ్ఞానమే. మత జ్ఞానం, దైవ జ్ఞానమే. అలా ఉండదు జ్ఞానం. జ్ఞానం అర్థమైతే ఏం మిగలదు, అక్కడ కలిసిపోవటం ఉంటుంది. అంతే, ఏకత్వ భావనలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, విభేద భావన కలుగుతుంది, అనేక భావన కలుగుతుంది, విరోధ భావన వస్తుంది అంటే జ్ఞాన వైపరీత్యము జరుగుతుంది మీలో. మీ లోపల చూసుకొని అలా జ్ఞాన వైపరీత్యము జరుగుతున్న వాళ్ళు అసలు వినబాకండి. వీళ్ళంతా మత పిచ్చోళ్ళు అయిపోతారు, దైవ పిచ్చోళ్ళు అయిపోతారు, జ్ఞాన గ్రంథాల పిచ్చోళ్ళు అయిపోతారు, జ్ఞాన పిచ్చోళ్ళు అయిపోతారు, ఘర్షణలు సృష్టిస్తారు, వాళ్ళ మైండ్లు చెడగొట్టుకుంటారు, ఇతరుల మైండ్లు చెడగొట్టేస్తారు. మొత్తం వీళ్ళ వలన మొత్తం నాశనం అయిపోద్ది. ఇప్పుడు అలా నాశనం జ్ఞానంలో జరుగుతుంది. మత ఘర్షణలో, దైవ ఘర్షణలో ఈ మా గురువే గొప్ప, మా గ్రంథమే గొప్ప విధ్వంసాలు సృష్టిస్తారు వాళ్ళు. మాయలు, మహిమలు, అద్భుతాల పేరుతో ప్రజలను ఆకట్టుకునే బ్యాచ్లన్నీ కూడా ఇయ్యాయి. మీ దగ్గర డబ్బులు తీసుకునే బ్యాచ్లన్నీ కూడా ఇయ్యాయి. అసలు ఆధ్యాత్మికానికి, దేవుడికి, డబ్బుకి ముడిపెట్టి మీ సేవలు దోచుకునే బ్యాచ్లన్నీ కూడా ఇయ్యాయి.
అలానే నాకు ఎవరి మీద విమర్శ లేదు, అది జ్ఞాన వైపరీత్యము. వాళ్ళకి జ్ఞానము విపరీత ధోరణిలో అర్థమైంది, వాళ్ళని నమ్ముతున్న వాళ్ళకి విపరీత ధోరణిలోనే అర్థమైంది. వీళ్ళందరూ కలిసి వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ జ్ఞానం అలా ఉండదు. జ్ఞానమే సత్యము, జ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే అనంతము, ఉన్నదంతా అదే ఏకత్వము. ఏకత్వం అర్థమైనప్పుడు ఘర్షణ ఎక్కడ వస్తుంది అసలు? ఎప్పుడు జ్ఞానం అలా అర్థం అవ్వాలి. దానికి మహాత్ములు సూచనలు ఇచ్చారు, వాక్యం చెప్పేశారు అంతే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. నీలో జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆ ప్రజ్ఞాన తత్వం ఏదుందో అదే బ్రహ్మము, ఉన్నదంతా అదే ఏకత్వము. అహం బ్రహ్మస్మి, ఆ మొత్తం బ్రహ్మమును, ఆ ప్రజ్ఞానమును, ఆ సత్యమును, ఆ జ్ఞానమును, అనంతమును, ఆ బ్రహ్మమును నేనే. ఏకత్వ భావన నాతో భిన్నంగా కూడా లేదు, మొత్తం కలిసిపోయింది ఏకభావన. ఇప్పుడు విరోధ భావనే పుట్టదు అసలు. అలా అర్థమవుతుంది అనుకోండి. అంటే విరోధ భావాలు తగ్గి, విభేద భావాలు తగ్గి, ఏకత్వ భావం పెరుగుతూ, మైత్రీ భావం పెరుగుతూ, సద్గుణాలు పెరుగుతూ, మంచి భావాలు పెరుగుతూ ఉంటే మీకు జ్ఞాన వైపరీత్య దోషము కలగలేదు. అంటే జ్ఞానం మీకు అనారోగ్యం కలిగించట్లేదు, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు వినొచ్చు. జ్ఞానం మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంటే పొరపాటున వినకండి, మీరు రాక్షసులు అయిపోతారు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా. మళ్ళీ దానికి ఉదాహరణ చెబుతున్నా. మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ఘర్షణలు పడే వాళ్ళందరూ కూడా జ్ఞాన వైపరీత్యము చేత చెడ్డవాళ్ళు అయిపోయిన వాళ్ళు. అందరిలో ఏదో ఒక దేవుడు ఉంటాడు, ఏదో ఒక భక్తి ఉంటుంది, ఏదో ఒక మతం ఉంటుంది. అయినా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు సాగుతూనే ఉన్నాయండి. అర్థం ఏంటి? జ్ఞాన వైపరీత్యముగా అర్థమైంది వాళ్ళకి. ఎక్కడో 100కి 1 ఒక్కళ్ళకే జ్ఞానము తమలో ఏకత్వముగా అర్థమవుతుంది, కలిసిపోయేలా అర్థమవుతుంది, మైత్రిగా అర్థమవుతుంది, కలయికలా అర్థమవుతుంది, విభేదము లేని ఏకత్వముగా అర్థమవుతుంది. వాళ్ళు మహాత్ములు, జీవన్ముక్తులు అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇటు పేరు మీద కొట్టుకు చేస్తున్నారు. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ జ్ఞాన వైపరీత్యము మీకు కలుగుతుంటే ముందే చెప్పాను, విరోధ భావాలు వస్తాయి, విభేద భావాలు వస్తాయి. ప్రతి దాంట్లోనూ ఒక వ్యతిరేక భావం పడుతూ ఉంటుంది. ఇది అది అలా కదా, అది ఇలా కదా, ఇలా కదా అనిపిస్తూ ఉంటుంది తప్ప అర్థం చేసుకుందాం అనేటువంటిది అనిపించదు. అందులో విషయాన్ని గ్రహిద్దామని అనిపించదు. 1కి 100 సార్లు వినండి, 1000 సార్లు వినండి, 1,00,000 సార్లు వినండి, తొందరపడిపోకండి. మైత్రీ భావం పెరగాలి, ఏకత్వ భావం పెరగాలి, అర్థమవుతుందన్న భావం పెరగాలి, చెడు గుణాలు పోవాలి, సద్గుణాలు పెరగాలి. అలా వినండి. ఇప్పుడు ఇదంతా చాలా అవసరం. అసలు ఎలా వినాలో ముందు తెలియాలి, ఎలా చెప్పాలో తెలియాలి, ఎలా వినాలో తెలియాలి. ఇదే జీవితం మొత్తం. జీవితంలో ఎవరితోనే ఉండండి మీరు, అది మామూలు మాట అయినా, ఏ దైవీపరమైన మాట అయినా, లేదా సాధారణ జీవితంలో మాట అయినా, చెప్పటం అన్నా ఉంటుంది, వినటం అన్నా ఉంటుంది. రోజు ఇదే మన జీవితం. అందుకని చెప్పటం అనేది ఒక పెద్ద కళాత్మకమైన విషయం. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అక్కడ స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. అలాగే వినటం అనేది ఇంకా అంతకంటే అద్భుతమైన విషయం. దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఒక జ్ఞాన వెలుగు లోపలికి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందంటే. అది మామూలు విషయమైనా, దైవీపరమైన విషయమైనా, జ్ఞానపరమైన విషయమైనా. అప్పుడే జీవితం సక్రమంగా ఉంటుంది. అందుకని దానికోసం చక్కగా టైం కేటాయించుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అసలు నేను ఏ రీతిలో అర్థం చేసుకుంటున్నాను, అసలు నేను ఏ రీతిలో చెబుతున్నాను. అలా రకరకాలుగా బోల్డ్ మంది నాకు రకరకాల కామెంట్లు పెడుతుంటే నవ్వు వస్తూ ఉంటుంది. కొత్తలో కొంతమంది, మీరు బాగా చెబుతున్నారు, మా గురువు గారి దగ్గరికి వచ్చేసేయండి, మా గురువు గారి అని, మా గురువు గారికి చెప్పేసేయండి అని చెప్పేవాళ్ళు. ఆ గురువు కూడా ఎమ్మటపడ్డాడు చాలా కాలం. ఏమంట గురువు, ఒక శిష్యుడు, 2 ఎమ్మటపడ్డారు. వాళ్ళకి సమాధానాలు చెప్పి 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 విసిగిపోయి ఇంకా బ్లాక్ చేశాను. మంచిగా చెప్పే ప్రయత్నం చేశాను. అలా ఇప్పుడు కూడా బోల్డ్ మంది వెనకబెడతా ఉంటారు. ఏం పనో తెలియదు పాపం. అంటే జ్ఞాన వైపరీత్యము. మాదే చెప్పు నువ్వు, మా విధానంలో చెప్పు నువ్వు, మా మార్గంలో చెప్పు నువ్వు, నువ్వు బాగా చెబుతున్నావు, నీది అర్థమవుతుంది, దాన్ని అంతా మా దాంట్లో చెప్పాను. ఇప్పుడు ఒక ఆయన, ఎవరో ఒక ముసలాయన ఎమ్మటపడుతున్నాడు. ఆయనకి చెప్పే, ఎందుకండి మీకు ఇంత వయసుకి నా వెనకబడ్డారు, మీకు కావాలంటే మీరే ఒక ఛానల్ పెట్టుకొని చెప్పుకోండి, నా కామెంట్స్లో ఎత్తుక్కోండి, కనపడుద్ది. అంటే వెనకబెట్టడం ఏంటి? ఒక వైపరీత్య ధోరణి. ఏది చెప్పినా ఆయన ఏం చెబుతాడంటే, ఈ ముసలాయన, నేను ఏది చెబుతున్నా, నేనేదో విశ్లేషణగా వివరణగా చెబుతా. నేను ముందే చెప్పాను, నేను పామరులకు, ఏ చదువు లేని వాళ్ళకి, ఎటువంటి జ్ఞానము లేని వాళ్ళకి,
వినికిడి శక్తి ఉండి తెలుగు అర్థమవుతుంటే చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా వాళ్ళకి సామాన్యతలో వింటంటే అర్థమైపోవాలి. అలా ప్రయత్నిస్తూ ఉంటాను నేను చెప్పటానికి. నేను ఈయన ఏం చెప్పినా ఒక గ్రంథం కోడి చేస్తాడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అలా చెప్పాడు, మీరు ఎలా చెప్పారు అంటాడు. ఇది ఎంత మొత్తం మీరు భగవద్గీత చెబితే మంచిది అంటాడు. అందులో అన్ని కోడ్ చేసుకొస్తాడు, ఇంకో గ్రంథం కోడ్ చేసుకొస్తాడు. నేను ఆయనకి చెప్పా, సార్ నేను భగవద్గీతలో కూడా చెబుతాను, భగవద్గీత ఇవన్నీ చదవబట్టి ఇలా చెప్పగలుగుతున్నాను, కానీ పామరులకు చెబుతున్నాను నేను. ఆల్రెడీ భగవద్గీత ఎంతోమంది మహాత్ములు చెప్పారు, గ్రంథాలు దొరుకుతున్నాయి, చక్కగా చదువుకోవచ్చు. చదువు వచ్చిన వాళ్ళు, చదివి రాని వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయాలని కాదు, మనిషికి తన సంపూర్ణత అర్థం అవ్వాలి. తన శరీర పనితీరు, తన మనో పనితీరు, తన బుద్ధి పనితీరు, తన అహంకార పనితీరు, తనలో ఉన్న ప్రాణశక్తి పనితీరు అదేంటి అని మనిషికి తన సంపూర్ణత అర్థం అవ్వాలి అనే దానికి ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు. దానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఒకవేళ మీకు అవి చెప్పాలని ఉంటే మీరు ఒక ఛానల్ పెట్టుకొని చెప్పండి అని బోల్సార్లు వేడుకున్నాను నేను. ఇంకా అలా చూసి చూసి ఎప్పుడుకో బ్లాక్ చేస్తాను. ప్రస్తుతానికి బ్లాక్ చేయలేదు, మళ్ళీ వస్తాడు కొన్ని రోజులకి. ఇలా వైపరీత్య ధోరణిలో ఉన్నవాళ్ళు ఉంటారు. మనం ఎంత చెబుతున్నా పాప వాళ్ళ ధోరణి వాళ్ళదే, ఒక వైపరీత్య ధోరణి. దానివల్లనే ప్రపంచ వినాశనం జరుగుతుంది. అందుకని మీకు అసలు ఇప్పుడు మీ బుర్రలో వైపరీత్య ధోరణి ఉన్నదా, ఏకత్వ భావానికి వెళ్ళే ధోరణి ఉన్నదా? జ్ఞానం శృతికి మించి తెలుసుకుంటే పాండిత్యము, అది వృత్తి వ్యాపార ఉద్యోగాలలాగా ప్రజల నుంచి డబ్బులు తీసుకోవటానికి, ప్రజల సేవలు తీసుకోవటానికి, మనం నాయకులై ప్రజల్ని పరిపాలించడానికి, విధానాలు పద్ధతులు ఏర్పరచడానికి, మతాలు ఏర్పరచడానికి వీటికి ఉపయోగపడుద్ది. మనం తరించడానికి ఉపయోగపడదు. అందుకే వాళ్ళు తరిస్తే మేలకుండా కూర్చుంటారు రమణ మహర్షిలాగా. తరించిన వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. అంటే మరి వాళ్ళ చరిత్రలు బయటకు ఎలా వచ్చినాయంటే మనలాంటి తరింపు లేని వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరిగి చేసిన గోల ఇదంతా. వాళ్ళని ప్రచారం చేసుకోవాలి, మేమేం దేవుళ్ళం అని చెప్పుకోవాలి ఎవరు. తన తరింపుకు ఉపయోగపడకుండా ప్రపంచాన్ని తరింపజేస్తామని బయలుదేరుతారు వీళ్ళందరూ. వాళ్ళే ఇవన్నీ ఏర్పరుస్తారు. నిజంగా తనకు ఆ సత్యం తెలిసిన వాళ్ళు కామ్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, నాలుగు మంచి మాటలు చెబుతారు. ఒకవేళ ఎవరన్నా ఎదురుగుండా వచ్చి అడిగితే అది కూడా. అది ఏకత్వంలో లీనమైపోయినప్పుడు అలాంటి భావన ఉంటుంది. విభేద భావన ఎక్కువ పుట్టదు. శరీరం ఉంది కాబట్టి శరీర ధర్మాలకు వచ్చినప్పుడు కస్తి శరీరం ఉందిగా అందరం మనుషులు ఉన్నారని అనిపిస్తుంది, అంతే. సృష్టి కనపడుతుంది తప్ప భావన ఏకత్వంలో ఉంటుంది. ఆ వైపు ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మిక చదువు. అందుకని అర్థం చేసుకునే విధానాన్ని ముందు నేర్చుకోండి. అర్థం చేసుకునే విధానం కరెక్ట్ కాకపోతే జ్ఞాన వైపరీత్యానికి దారి తీస్తుంది. మళ్ళీ చెబుతున్నా మీకు. మళ్ళీ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. జ్ఞాన వైపరీత్యముగా వెళుతున్నానా అంటే చాలా ప్రమాదకారులు అవుతారు. మీరు ప్రమాదకారులు అవుతారు, ఇతరులకి ప్రమాదకారులు అవుతారు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు, ఇతరుల జీవితాలు నాశనం చేస్తారు. జ్ఞానము ఇమిడిపోవటం ఏంటంటే అర్థమైంది, శాంతం కలిగింది, అంతే. అందుకే చెప్పాను, మంచి గుణాలు మీలో చెడు గుణాలు పోయి మంచి గుణాలు పెరుగుతుంటే మీకు జ్ఞానం చక్కగా అర్థమవుతుందని అర్థం. మీలో వైపరీత్య ధోరణి పెరుగుతుంటే చెడు గుణాలు పోవో. నాకు మంచి ఏదో తెలిసిపోతుందని అహంకారం పెరుగుద్ది. ఇంకా నాకు తెలుస్తుందని వాళ్ళకి చెప్పడం మొదలు పెడతారు. ఇప్పుడు మీరు విన్నవన్నీ పలానా చోట విన్నానా, ఈయన చెప్పాడని చెప్పరు. మీరు మీ సొంతంగా అందరికీ చెప్పేస్తుంటారు. అలా నా దగ్గర చాలా మంది ఉన్నారు. నా 55 ఏళ్లలో నా 18 ఏళ్ల నుంచి నాతో ఉన్నారు నా మిత్రులు, నా పక్కన తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు అసలు నాతో ఒక్కళ్ళు కూడా లేరు. నా కుటుంబ సభ్యులతో సహా ఒక్కళ్ళు కూడా ఇది ఎవరు వినరు. అలా అసలు వినాలని నేను కోరుకోవట్లా. ఎందుకంటే జ్ఞానం వైపరీత్యం వేరు, జ్ఞానం అర్థం అవడం వేరు. వైపరీత్యము విభేద విరోధాలను, అహంకారాలను పెంచుద్ది. అది జ్ఞానం అర్థం అవటం ఏంటి? వినయాన్ని కలిగించి నాలో నాకు కలిసిపోద్ది, ఏకత్వ భావన వస్తుంది. అసలు ఎవరితోనూ విభేద భావన, విరోధ భావన రాదు, మైత్రీ భావన ఉంటుంది. ఇలా నాతో చిన్నప్పటి నుంచి, అంటే సుమారు 18 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను చెబుతానే ఉన్నా, చదువుకుంటా చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటాం కదా. వాళ్ళందరూ కూడా నా దగ్గర విని, నేను చదువుకున్నాయి, నేను చెప్పినవన్నీ విని మళ్ళీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి వాళ్ళ సొంతగా చెప్పి గొప్ప పేరులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా నాకు కొంతమంది గతంలో నేను తెలిసిన వాళ్ళు మెయిల్స్ పెడతా ఉంటారు. మీ శీర్షికలన్నీ విని మా గురువు గారి దగ్గర మా మార్గంలో మా సంస్థలో చెప్పుకుంటున్నామండి, మేము బాగా పేరు వస్తుంది, చప్పట్లు కొడేస్తున్నారు, మేము పెద్ద గురువులు అనుకుంటున్నారని.
అంటే ఏంటి, వాళ్ళు పాపం జ్ఞాన దొంగలో, వాళ్ళకి రాదు. ఎందుకు రాదు? చదువుకోలేదు, అంతే. వచ్చేదేముంది అందులో? రావడానికి ఏముంది? అంతా మహాత్ములు చెప్పారు. కష్టపడాలి, చదువుకోవాలి, దాని గురించి ట్రై చేయాలి, సాధన చేసుకోవాలి, అంతరంగంలో గుణమార్పు చేసుకోవాలి. ఎవరికాళ్ళు అది? నా సంపూర్ణతను నేను తెలుసుకోవాలి, కానీ నా సంపూర్ణతను మీరు దొంగిలించినంత మాత్రాన్ని మీదెందుకు అవుద్ది? విషయాలను ఇంకోళ్ళకి చెప్పేస్తే పండవుద్ది అది. అందుకనే నేను అసలు నా మొహం పెట్టల. నేనెవరో మీకు చెప్పంది, నేను తెలివి తక్కువనే కాదు. నాకెందుకు అసలు మీ నమస్కారం ఎందుకు, మీ మీ పొగడ్తలు ఎందుకు? ఏం చేసుకున్నట్టు చెప్పండి, ఏంటి ఉపయోగం? ఇదంతా చెప్పేది ఎందుకంటే నేను 18 ఏళ్ల వయసు నుంచి ఎత్తుక్కుంటా 55 ఏళ్ల వయసుకు వచ్చా. ఎవరికన్నా ఉపయోగపడితే మంచిదే, నాకైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్ని రకాల ప్రశ్నలు లేకపోతే ఇలా చెప్పలేనుగా. ఇప్పుడు ఈ సబ్జెక్టే చెప్పా, జ్ఞాన వైపరీత్యము. ఇదంతా దారుణ మారణకాండలకు తీసుకెళ్లిపోతుంది. మీరు అలాంటప్పుడు జ్ఞానం తెలుసుకోపోవటమే ఉత్తమం, సామాన్యుల్లాగా బతకటమే ఉత్తమని. ఒకవేళ ఆ జ్ఞాన వైపరీత్యం నాకే కలుగుతుంది అనుకోండి, ఇప్పుడు నాకే ఉపయోగం ఇది లేదు. నేను సరిగ్గా ఉందనుకోండి, ఇంకోసారి గుర్తు చేసుకున్నా, జ్ఞానం చక్కగా ఉండాలి, నన్ను మార్చుకోవాలి, గుణమార్పు జరగాలి, నాకే ఉపయోగం. మీతో చెప్పే ప్రతిదీ నన్ను నేను సరి చేసుకుంటున్నా రోజు, అంతే. మీరేం చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ధర్మంగా చెబుతారు. జ్ఞాన వైపరీత్యం వలన వచ్చే ప్రమాదం ఇది. నాతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాతో ఎందుకు లేరు? 18 ఏళ్ళప్పటి నుంచి ఇదే చెబుతున్నా కంటే జ్ఞాన వైపరీత్యము. దాని ద్వారా గుర్తింపు పొందుదాం అనుకున్నారు, దాని ద్వారా గొప్పవాళ్ళు అనిపించుకుందాం అనుకున్నారు, దాని ద్వారా ప్రజల్లో నాయకులు అవుదాం అనుకున్నారు, ఏదో సంథింగ్ అవుదాం అనుకున్నారు. వాళ్ళ కోరికలు ఉన్నాయి, కానీ అదే నేను అవుదాం అనుకోలేదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అదే నేను అయిపోతాను. అప్పుడు అదే నేను అయిపోయినాక అసలు ఇంకా ఆలోచన ఏముంటుంది? ఒక నార్మల్ సహజ జీవితం ఉంటుంది. ఒక భిక్షకుడు ఎంత సామాన్యంగా ఉంటాడో ఇతను అంతే సామాన్యంగా ఉంటాడు, జీవన్ముక్తుడు. ప్రజ్ఞానం బ్రహ్మ. నాకు అర్థమైన ప్రజ్ఞాన స్థితే బ్రహ్మము. అప్పుడు ఒక భిక్షకుడు ఒక ప్లాట్ఫారం మీద పడుకున్నటువంటి భిక్షకుడు ఎంత సామాన్యుడిగా జీవిస్తూ ఉంటాడో ఇతను అలాగే ఉంటాడు, లేదా ఆమె అలాగే ఉంటుంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ప్రత్యేకతలు ఉండవు. ప్రత్యేకతలు చూపించుకునే అందరికీ జ్ఞాన వైపరీత్యం కలిగిందని అర్థం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అనంత ఆత్మశక్తి సృష్టి మొత్తం ఒకటే అని చెబుతున్నప్పుడు నాకు నేను ప్రత్యేకతలు ఎలా ఆపాదించుకుంటాను? ఆపాదించుకుని ఒకవేళ ఎవరైనా ఇప్పుడు రమణ మహర్షిని చూసిన వాళ్ళు ఇతరులు ఆయనకి ప్రత్యేకత ఆపాదించవచ్చు. ఎందుకంటే ఆయనలా మనం ఉండలేకపోతున్నాం కనుక మనం సామాన్య మానవులము, ఆయన మహానుభావుడని అనుకోవచ్చు. అది ఇతరులు ఇస్తారు ఆ ప్రత్యేకతను, కానీ ఆయన మనసులో ఆయనకి ఏ ప్రత్యేకత ఉండదు. ఆయన ఒక చేమ దోమ భావనలో, అవి కూడా అనంత ఆత్మస్వరూపాలే, వాటితో పాటు నేను కూడా అన్న భావనలో ఉంటారు. ఒక సహజ భావన. అసలు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. అది ఆత్మజ్ఞానం అంటే గొప్పది కాదు. నా సంపూర్ణతను నేను తెలుసుకోవటం అంటే నేను ఒక మహానుభావుడిని అయిపోతామో, గురువుని అయిపోతామో, దేవుణ్ణి అయిపోవటమో, మహిమలు వచ్చేయటమో, మాయలు వచ్చేయటం అదేం కాదు. ఒక బెగ్గర్ అంటే తక్కువ చేయట్లే, బెగ్గర్లను అడుక్కునే వాళ్ళని సామాన్య స్థితి చెబుతున్నా. ఒక రోడ్డు మీద అడుక్కున్న తినే స్థితిలో కూడా జీవన్ముక్తుడికి ఏమి అనిపించదు తక్కువ స్థితి ఎక్కువ స్థితి అని. అంతటి సహజ వినయంతో ఉంటాడు, అంత సహజ సామాన్యతగా ఉంటాడు. ప్లాట్ఫామ్ మీద పడుకొని నిద్రపోవాల్సి వచ్చినా ఆయనకి ఏ ఇబ్బంది లేదు. పక్క నుంచి రైళ్లు బస్సులు ఎన్ని వెళ్ళిపోతున్నా కూడా ఆయనకి ఆ చప్పులతో కూడా ప్రమేయం లేదు. శరీరం ఉందో ఉన్నానంటే, అన్నిటిలాగా ఉన్నాను. ఓ చెట్టు పుట్ట చామ గుట్ట ఎలా ఉన్నాయో వాటితో పాటు ఈ శరీరం కూడా ఉంది. నేను అనంత ఆత్మశక్తి అన్న ఎరుకలో జీవన్ముక్త స్థితి ఏకత్వ భావనలో అలా ఉంటుంది. శరీరం ఉంది కనుక దాని అవసరమైనటువంటి దానికి తగుమాత్రపు చర్య కదలికలు ఉంటాయి అంతే. మనం వెళ్తుంది అటువంటి సామాన్యత వైపు, అంతే తప్ప మహిమలు మాయలు అద్భుతాలు గురువులు భవిష్యత్తులు పెద్ద పెద్ద విషయాలు ఏదో పొడిసేసి పొందేవి ఇక్కడ ఏమి లేవు. అసలు అవి ఉన్నవనుకోవటమే జ్ఞాన వైపరీత్యం అంటున్నా. ఒక గొప్పదనాన్ని తమకు తాము ఆపాదించుకోవటమే జ్ఞాన వైపరీత్యం. మీకు నేను చెప్పగలను, ఇప్పుడు ఒక వ్యక్తి గురువు అని తనకు తాను డిక్లేర్ చేసుకోవాలనుకోండి, మామూలుగా ఏముండాలి? వీళ్ళందరూ నాకంటే తక్కువోళ్ళు, నేను వీళ్ళందరికంటే ఎక్కువోడిని, నాకు బోల్డ్ విషయాలు తెలుసు అని అనుకొని వీళ్ళందరికీ నేను నేర్పుతాను, నేను బోల్డ్ నేర్చేసుకున్నాను అనేటువంటి అహంకారం ఉంటే తనను తాను గురువుగా ప్రకటించుకుంటాడు. స్త్రీలైనా పురుషులైనా తనకంటే తక్కువ వాళ్ళు ఎదురుగా ఉన్నారన్న భావన ఉంటే
అసలు అనంత ఆత్మశక్తిలో తక్కువ ఎక్కడుంది, ఎక్కువ ఎక్కడుంది? శరీర భావంలో నువ్వు భావించుకుంటున్న, నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు తప్ప జనన మరణాలు మనుషులందరికీ ఒకటే, శరీర పనితీరు మనుషులందరికీ ఒకటే. నువ్వు చావక తప్పదు. నువ్వు ఎలా బతికినా చచ్చిపోతావు. నువ్వు దేవుళ్ళ బతికినా చచ్చిపోతావు, గురువులో బతికినా చచ్చిపోతావు, దొంగల బతికినా చచ్చిపోతావు, వ్యభిచారిలో బతికినా చచ్చిపోతావు. నువ్వు ఎలా బతికినా చచ్చిపోతావు. ఉన్నతుడిగా బతికినా చచ్చిపోతావు, చెడ్డోడిగా బతికినా చచ్చిపోతావు. చావు తప్పదు. ఇప్పుడు ఇందులో వ్యత్యాసాలు ఎక్కడున్నాయి? సృష్టి సూత్రాలు నడుస్తున్నాయి అంతే. మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంది. మొత్తం సృష్టికి ఆధారమైన శక్తి ఏదో అదే నేను. ఈ శరీర రూపంలో కూడా ఉన్నాను. ఈ శరీరం నశించిపోద్ది, దాంతో నాకేం పని? ఆ జ్ఞానం వైపు మనం వెళ్తున్నప్పుడు ఉన్నదంతా సామాన్యతగా, నాకంటే తక్కువ వాళ్ళు, నాకు బాగా జ్ఞానం తెలుసు, మీకు తెలియదు, నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక గురువుని, మీరు శిష్యులు అని అసలు నేను ఎలా అనుకోగలుగుతాను? అనుకుంటున్నారంటే జ్ఞాన వైపరీత్యం కలిగింది అని అర్థం. రమణ మహర్షి ఎదురుగా కూర్చున్నటువంటి సామాన్యులు అనుకోవచ్చు, ఆయనలా మేము ఉండలేకపోతున్నాము, ఆయన గురువుగా భావించుకుంటున్నాము, ఎందుకంటే మేము కొంచెం నేర్చుకుంటామని. నేర్చుకునేవాడు అనుకుంటున్నాడు ఆయన నాకు గురువు అని. ఇప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడిని నాకు విలువిద్యలు నేర్పమని అడిగాడు. ఏకలవ్యుడు అనే ఆయన ఒక మామూలుగా ఏదో మామూలు మనిషి, ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి గిరిజన జాతులకు సంబంధించినటువంటి కుర్రవాడు. కానీ విలువిద్య బాగా నేర్పగలిగినటువంటి వాడు ద్రోణాచార్యుడు అని పేరుంది. ఆయనకు అన్ని విద్యలు వచ్చు. ఆయన ఆల్రెడీ పాండవులకి కౌరవులకి అక్కడుండి రాజగురువుగా అక్కడుండి నేర్పుతున్నాడు. అంటే ఏంటి? రాజకొలువులో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ద్రోణాచార్యుడు. ఆయన అక్కడ ఉద్యోగం అది. ఏకలవ్యుడు వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా అక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను, నీకు నేర్పలేను. వీళ్ళంటే అసలు నీకెందుకు ఇంత విలువిద్య? నువ్వేదో సాధారణ విలువిద్య సరిపోద్ది నీకు, ఇంత గొప్ప విలువిద్య నీకు అవసరం లేదు కదా. వీళ్ళంటే రాజకుమారులు, రక్షించాలి కదా, రాజ్యాన్ని రక్షించుకోవాలి, యుద్ధాలు ఏమైనా వస్తే కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, వీళ్ళ బాధ్యత అది. అందుకని వీళ్ళకి ఈ విద్య అవసరం, రక్షణ వ్యవస్థలో ఉన్నోళ్ళు వీళ్ళు, అందుకని వీళ్ళకి నేర్పుతున్నా, నీకెందుకు నేర్పనన్నాడు ఆయన. అతను వెళ్ళి ద్రోణాచార్యుడు విగ్రహాన్ని పెట్టుకొని తానే విలువిద్య నేర్చేసుకున్నాడు, ఆయన్నే గురువుగా భావించుకొని. గురువు అనేది భావన మాత్రమే. ద్రోణాచార్యుడు నిజంగా ఎదురుగుండా ఉండి నేర్పుతున్నా, ఆయన లేకుండా విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నా అదేం సాక్ష్యం చెబుతుంది? గురువు అనేది భావన అంతే తప్ప ద్రోణాచార్యుడు నేను గురువుని అనుకోడు. నేర్చుకుంటున్న వాళ్ళు ఆయన్ని గురువు అనుకుంటారు. కాదు, నేనే గురువుని, నేను మీకు నేర్పుతున్నాను, మీకు రూల్స్ పెడుతున్నాను, రెగ్యులేషన్స్ పెడుతున్నాను, మీరు ఈ పద్ధతిలోనే నడవాలి, మీరు ఇందులోనే ఉండాలి, నా విధానంలోనే ఉండాలి, వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, వేరే మాతాజీల దగ్గరికి వెళ్ళకూడదు, వేరే దేవుణ్ణి పూజించకూడదు, మన దేవుణ్ణి పూజించాలి, లేదంటే మీ అందరికీ దోషాలు వస్తాయి, నాశనం అయిపోతారు, మన మతంలోనే ఉండాలి, పక్క మతాలు ఇంకా చూస్తే నాశనం అయిపోతారు. ఇవి చెప్పేవాళ్ళందరూ జ్ఞాన వైపరీత్యం కదా. ఒకసారి మీరే ఆలోచించుకోండి. అదే జ్ఞాన వైపరీత్యం. జ్ఞానం అర్థమైంది అంటే ఏంటి? అయ్యా అందరూ మనలాంటి వాళ్ళు, ఎవరే మార్గంలో వెళ్తే ఏంటి, ప్రజలందరూ మంచిగా ఉండాలి అంటే రకరకాల మార్గాలు నీకు మంచి నేర్పడానికి వచ్చినాయి అంటాడు నిజమైన జ్ఞాని. జ్ఞానం మనలో ఇమిడిపోవటం అంటే అది. ఆయన జ్ఞానాన్ని బోర్డు పెట్టుకోడు, గురువునని బోర్డు పెట్టుకోడు. అందుకని మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. మీకు తెలిసిన విషయాలు మీలో అహంకారాన్ని పెంచి నాకు తెలుస్తున్నది అనిపిస్తే మీలో జ్ఞాన వైపరీత్యం జరుగుతుంది. ఈ తెలిసిన విషయాలన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలని మీకు అనిపిస్తూ ఉంటే మీలో జ్ఞాన వైపరీత్యం పెరుగుతుంది. కాదు, ఈ తెలిసిన విషయాలతో నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, నాలో గుణమార్పు చేసుకోవాలి, నాలో చెడు పోగొట్టుకోవాలి, నేను మంచివాడిని అవ్వాలి, నేను మంచిదాన్ని అవ్వాలి అని మీలో మంచి భావనలు పెరుగుతుంటే, చెడు తరుగుతుంటే, ఏకత్వ భావన పెరుగుతుంటే, మైత్రీ భావన పెరుగుతుంటే, విద్వేషాలు పోతుంటే మీలో ఖచ్చితంగా జ్ఞానం మీకు సరిగా అర్థమవుతుంది. జ్ఞాన వైపరీత్యము కలగలేదు అని అర్థం. ఇక మీరు ఎలా జీవిస్తున్నారో మీరు తెలుసుకోండి. జ్ఞానం అన్నిటికంటే చాలా ప్రమాదకరమైంది. నువ్వు మామూలుగా బతికినా తప్పులేదు. ఇప్పుడు కత్తి ఉందండి, కత్తి అందరికీ అవసరమే. చక్కగా కూరగాయలు కోసుకో, కత్తిపెట్టలు ఉంటాయి, అన్నీ ఉంటే వాడుకో, పళ్ళు కోసుకోవటానికి ఎప్పుడు అది అవసరమే. కానీ అది అంత ప్రమాదకరమైందంటే దాంతో మనుషుల్ని చంపేయచ్చు. నిన్ను నువ్వు చంపేసుకోవచ్చు, పక్కనే చంపచ్చు. జ్ఞానం అలాంటిదే. జ్ఞాన ఖడ్గం ఇది. అజ్ఞానాన్ని నరుక్కుంటూ వెళ్ళిపోద్ది, విరోధ భావాలను నరుక్కుంటూ వెళ్ళిపోద్ది, విభేద భావాలను నరుక్కుంటూ వెళ్ళిపోద్ది, ఏకత్వ భావాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. నువ్వు దాన్ని ఏకత్వ భావాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నావా, లేకపోతే ఇప్పుడు కూరగాయలు కోసుకోవడానికి వాడుకుంటున్నావా కత్తిని,
పక్క వాళ్ళు పొడిసేయడానికి నిన్ను పొడుచుకోవడానికి వాడుకుంటున్నావా? నిన్ను పొడుచుకున్నా ప్రమాదమే. ఇప్పుడు చాలా మంది నాకు వచ్చేయలేదు, నేను పొందేయలేదని భ్రమలకు లోనై మహిమలో మాయలు అద్భుతాలు సృష్టించేది ఆళ్ళనాళ్ళు పొడుచుకుంటున్నాడు. మహిమలో మాయలు అద్భుతాలు నిజంగా ఉన్నాయని నమ్మి, నిజంగా మాకు జరుగుతున్నాయని నమ్ముతున్న వాళ్ళందరూ వాళ్ళకాళ్ళు పొడుచుకుంటున్నారు. అబద్ధంగా పక్క వాళ్ళని మోసం చేస్తారు. అక్కడ లేవని తెలుసు, జరగట్లేదని తెలుసు, కానీ ప్రజల్ని మోసం చేస్తారు. వాళ్ళందరూ పక్క వాళ్ళని పొడుస్తున్నారు. నిజమైన జ్ఞానం అసలు ఏమీ ఉండదు ఇందులో, ఇమిడిపోద్ది. కూరగాయలు కోసుకొని కూర వండుకొని తింటాం కత్తులతో, చాకులతో. కోసుకోవటానికి కావాలి ఏదో ఒకటి పొదునైంది. అది ఎందుకు? మనం బతకడానికి అవసరార్థం ఆడుకుంటాం. అలా జ్ఞానం మనలో ఇమిడిపోద్ది. అలా మంచితనం పెరగాలి. ముందు అలా అర్థం చేసుకోండి. ఇంకా ఇందులో మీకు సందేహం ఉంటే అడగండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటానికి చెబుతున్నా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెబుతున్నా. మీరు వింటున్నది మీలో గుణమార్పుకు ఉపయోగపడుతుంటే, మీలో చెడిపోతుంటే, మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతుంటే, ఎదుటోళ్ళను కొంచెం ఓర్చుకోగలుగుతుంటే, ఇంట్లో కుటుంబ సభ్యులను బయట వాళ్ళను అర్థం చేసుకోగలుగుతుంటే, ఎదుటి వాళ్ళలో తప్పులను కూడా అంగీకరించి పోన్లే పాపం వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి అర్థం అవ్వలేదు, మనకు అర్థం అవుతుంది కదా, మనం మంచిగా ఉందామనేటువంటి ఓర్పు వస్తుంటే, ఇలా ఏకత్వ భావన, మైత్రి భావన, ఓర్పు భావన, క్షమాభావన, సద్గుణాలన్నీ పెరుగుతుంటే మీ జ్ఞానం కరెక్ట్గా అర్థమవుతుందని అర్థం. వీటికి వ్యతిరేకంగా జరిగి ఇది ఎవరికన్నా చెప్పాలనిపిస్తుంది, నాకు తెలిసింది అనిపించింది, నేను మంచోడిని అయిపోతున్నాను, నేను మంచిదాన్ని అయిపోతున్నాను అనిపించింది, నాకు జ్ఞానం బాగా తెలిసింది అనిపిస్తుంది, ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ ఈ కథలన్నీ ఇంకోళ్ళకి చెబుతున్నారు, ఇంకెవరికూ తెలియజేయాలనిపిస్తుంది, ఎబ్బో నాకేదో తెలిసిపోయింది అనిపిస్తుంది, నా దేవుడే గొప్ప అనిపిస్తుంది, నా మతమే గొప్ప అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అనిపిస్తుంది. ఇలా అన్నప్పుడు జ్ఞాన వైపరీత్యం కలిగింది. రాక్షస జాతి అంతా మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో అనేక చోట్ల చెప్పబడే రాక్షస జాతి కానీ, ఇతర మతాల్లో ఇతర గ్రంథాల్లో చెప్పబడే సైతాన్లు కానీ అంతా ఈ జ్ఞానం వైపరీత్య ధోరణికి వెళ్ళిన బ్యాచ్. వాళ్ళు మనమే ఎటు వెళ్తున్నారో చూసుకోండి. దానికంటే బెటర్ జ్ఞాన వైపరీత్యానికి వెళ్ళటం కంటే బెటర్ అసలు జ్ఞానాన్ని తెలుసుకోకుండా సామాన్య మానవుల్లో బతికి చచ్చిపోవడం. ఇది మంచి పని. అది ఒకవేళ జ్ఞాన వైపరీత్యంగా వెళ్తున్నప్పుడు దానికంటే మీరు బెటర్ మామూలుగా బతికేయండి. మీకు హాని చేసుకుంటారు, ఇతరులకి హాని జరుగుద్ది. ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో అర్థం చేసుకోవాల్సిన విషయాల్లో ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పూర్వజన్మలు లేవన్నారు, గత జన్మలు లేవన్నారు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అనే దాంట్లో A55 శీర్షిక గత జన్మలకు భవిష్యత్తు జన్మలకు కళలకు సంబంధం ఉందా అనే శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు సోదరి. ఆ శీర్షికకి సంబంధించిన ప్రశ్న వేసిన ఆవిడ కూడా ఈ సోదరే. ఆ శీర్షిక ఎందుకు చెప్పానంటే ఈ సోదరు ప్రశ్నిస్తేనే చెప్పాను. కొందరు గత జన్మలకి భవిష్యత్తు జన్మలకి సంబంధం ఉందంటున్నారు మనకు వచ్చే కళలన్నిటికంటే ఆ శీర్షిక చెప్పాను. అంటే ఒక శీర్షిక చెప్పేటప్పుడు ఆ శీర్షికలో ఉన్న విషయం మీద ముఖ్య ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే నేను మొదటి నుంచి నావన్నీ వింటూరండి. నేను ఎప్పుడు చెబుతున్నా, అలవి కాని వైపు వెళ్ళకండి. ఇప్పుడు ఈ శీర్షికలో కూడా నేను జన్మలు లేవని చెప్పలా. నేను అసలు అనేక శీర్షికల్లో చెప్పా, పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఎందుకనంటే మనిషి మోక్షం రాకుండా చనిపోతే మనసు అనేది ఉంటుంది కనుక, ఆ మనసు ఉన్న మనసుకి శరీరం లేకపోతే అది మానవ భావనలో ఉంటుంది కనుక, మానవ కోరికలతో ఉన్న మనసు కనుక, శరీరం ఉంటేనే వాటిని తీర్చుకోగలదు కనుక ఆ మనసు ఇంకో శరీరాన్ని ధరిస్తుంది, పునర్జన్మలు ఉంటాయి అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నానన్నా. నేను నమ్మినంత మాత్రాన్ని అది ఉందా లేదా కాదు. నేను ఎందుకు నమ్ముతున్నానని లాజిక్ పాయింట్ అనేక శీర్షికల్లో చెప్పా. మళ్ళీ వెంటనే చెబుతాను, నేను నమ్మినా నమ్మకపోయినా నిరూపణ లేని సత్యములు అనే పదం వాడుతూ ఉంటాను నేను ఇప్పుడు గత జన్మలు లేవు, భవిష్యత్తు జన్మలు ఉండవు అనలా. వాటితో మనకు అనవసరము నిరూపణ లేని సత్యములు అవి అని చెబుతున్నా. ఇప్పుడు ఉన్నాయి అని చెప్పినా నిరూపించడం కుదరదు. ఇప్పుడు నీ గత జన్మలు నాకు ఒక 100 తెలుసు అన్నారనుకోండి, ఆ 100 చెప్పేశారనుకోండి, ఏంటి అవి నిజమైన ఆధారం ఏంటి? కుదరదు, ఆధారత లేదు. అలాగే నువ్వు భవిష్యత్తు ఇన్ని జన్మలు ఎత్తబోతున్నావు, 1000 జన్మల తర్వాత లేదా 100 జన్మల తర్వాత లేదా 10 జన్మల తర్వాత నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరో నువ్వు అనుసరించే గురువే ఎవరో 10 జన్మలు నీకు ఇలా ఉంటాయని చెబుతున్నారు. ఏంటి వాటికి ఆధారత ఏంటి? ఏది లేదు. అవి నిరూపణ లేని సత్యములు అంటాను నేను. వాటి జోలికి అసలు వెళ్ళొద్దు మనం. ఇప్పుడు మనం ఏం చేయగలం?
ఇప్పుడు మనం ఉన్నామన్నది నిజం, ఇప్పుడు జీవిస్తున్నాం అన్నది నిజం, ఇప్పుడు ఈ జన్మ ఈ శరీరం ఉన్నదన్నది నిజం. ఇప్పుడు ఏం చేయగలం? ఇదంతా నిజం. ఈ నిజంలో మనం ఎంతవరకు జీవించాలి అని ఎప్పుడు వాస్తవంలోకి రండి, నిజంలోకి రండి. మహిమలు మాయలు అద్భుతాలు అంటేనే గత జన్మలు భవిష్యత్తు జన్మలు తెలియని విషయాలు మాట్లాడుకోవటమే గందరగోళం. అది నిరూపణ లేని సత్యం. ఆ వైపు వెళ్ళకండి అని చెబుతాను. మ్యాక్సిమం అలాగే చెబుతాను. ఇప్పుడు ఒక శీర్షికలో మన సోదరు చెప్పారు ఏమని అంటే, అసలు నేను ఆ శీర్షికలో చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడో గత జన్మలో భవిష్యత్తు జన్మలు ఏంటి సంబంధం లేనిది చెబుతారు. సహజంగా ఏంటి, ఇప్పుడు నేను ఇప్పుడు చనిపోయాను, నేనే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాను. గత జన్మ పునర్జన్మలు అంటే అవి భవిష్యత్తు జన్మ, గత జన్మ, పునర్జన్మ అంటే ఏంటి? చనిపోయిన ప్రతి వ్యక్తి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. నేను ఇక్కడ ఏం చెప్పాను? పోల్చి చెప్పాను. నాయన అసలు గత జన్మలో పునర్జన్మలైన ఒకటి చనిపోయినాక ఎక్కడికో జన్మలకు వెళ్తాము అనే దానికి అంత దూరం అక్కర్లేదు. మన నుంచి మన పిల్లలు పుడుతున్నది జన్మే కదా. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు అంటే పిల్లలు ఎవరు? తల్లిదండ్రులేక. నేను చెప్పింది కాదు, అది శాస్త్రాలు చెబుతుంది. ఆత్మావై పుత్రనామాసి, నీ స్వీయ ఆత్మయే అంటే నువ్వే నీ పిల్లల రూపంలో సంచరిస్తున్నావు. అక్కడ నేను చచ్చిపోలేదుగా, నేను బతికే ఉన్నాను. పునర్జన్మ అంటే ఏంటి? పునర్ అంటే ఏంటి? తిరిగి మరలా. అంటే ఈ జన్మ అయిపోయినాక తిరిగి మరలా వస్తాను నేను. చచ్చిపోయినాక ఎప్పుడు పునర్జన్మలనే ఉద్దేశం ప్రజల్లో ఉండేది ఏంటి అంటే, చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాము అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది పునర్జన్మ సిద్ధాంతం. అంటే ఈ శరీరంతో సంపూర్ణంగా జీవించి చనిపోయినాక మరలా నేను ఇంకో చోట పుడతాను, అది పునర్జన్మ అంటే. దానికి నేను ఏం చెప్పానంటే, మనకు తెలియని పునర్జన్మల గురించి ఎందుకు? ఎక్కడో మనకు తెలియని పునర్జన్మ, మళ్ళీ నేను పుడతాను అని ఎవరో చెబుతూ నువ్వు అక్కడ పుడతావు, ఇక్కడ పుడతావు, ఇంతకు ముందు అక్కడ పుట్టావు, ఇక్కడ పుట్టావు అని వెనక జన్మలో ముందు జన్మలో మన ఎందుకు? అసలు పునర్జన్మలాగా వెళ్ళక్కర్లేదు, మన పిల్లలే మనకు సాక్షి అని చెప్పాను. అంటే మానవ జీవితాలు అలా ముందుకెళ్తానే ఉన్నాయి, అవి ఆగలేదని. ఇక్కడ మనం బతికే ఉన్నాం, మనం బతికి ఉండగానే మనకు పిల్లలు ఉన్నారు. పిల్లల రూపంలో జరుగుతుంది కూడా నేనే. ఇప్పుడు నా రూపంలో జరుగుతుంది నా తల్లిదండ్రులే. అంటే నేను నా తల్లిదండ్రులు ఒకటే, నేను నా పిల్లలు ఒకటే. అలా ఏకత్వమే ప్రసరిస్తుంది అని చెబుతున్నా, పైనుంచి కింద వరకు. అది కొంచెం అర్థం అవడం కష్టంగా ఉండొచ్చు, నాకు అర్థమైంది చెబుతున్నా. ఈ పిల్లలు పుట్టడం అనేది పునర్జన్మలకు పోలికగా ఉపయోగించి చెప్పాను. మన నుంచే పిల్లలు వస్తున్నారు కదా, ఎక్కడో పునర్జన్మలకు అందుకు పునర్జన్మలు ఉంటే ఉండవచ్చు. అసలు పునర్జన్మలు నమ్ముతానని నేనే చెబుతున్నాగా. నమ్మటం వేరు, సత్యం వేరు. నమ్మినా నేనేం చేయను, ఇప్పుడు వెళ్ళలేనుగా. నేను పునర్జన్మ ఏంటో నాకు తెలీదు, ఎవరన్నా చెప్పినా నేను నమ్మను, నేను తెలుసుకోను. ఎందుకని? నిరూపణ లేని సత్యం అది. ఎందుకు? అప్పుడు నేను పుడతాను, పుట్టినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా జీవిస్తాను. నాకు వెనక జన్మ తెలియదు, ముందు జన్మ తెలియదు. నా వెనక జన్మ నాకు తెలియదు, నా ముందు జన్మ నాకు తెలియకపోతే ఎవరో చెప్పింది నమ్మటం ఏంటి? పిచ్చి కాకపోతే. అది నాది కదా, నాకే కదా ముందు తెలియాలి. వాళ్ళకేట తెలుస్తుంది. అంటే మాయలు మహిమలు అద్భుతాలు నమ్మేవాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. అక్కడ నిరూపణ లేదు. అది నిరూపణ లేని దాని గురించి చర్చించుకునేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు అంతే. ఎవరైనా ఇప్పుడు నిరూపణతో ఈ నిజంగా ఉన్నదాన్ని, ఇప్పుడు నిజంగా కంచంలో అన్నం ఉంటే తినగలం. కంచంలో అన్నం లేదు, కంచం అక్కడ పెట్టు కూర్చో, సాయంత్రం వస్తుందిలే తినొచ్చు అంటే సాయంత్రం దాకా కూర్చుంటాను నేనని కూర్చునేవాళ్ళు అజ్ఞానులు అంతే. ఇప్పుడు ఉన్న అన్నం తినగలం. లేదు వెనక ఇంతకు ముందు కంచంలో అన్నం ఉండేదండి, ఇది గత జన్మదండి కంచం, అప్పుడు అన్నం ఉండేది, ఇప్పుడు తినేయండి అంటే తినలేంగా. లేనన్నాన్ని ఎట తింటాం? అందుకని అక్కడ తాత్వికతను అర్థం చేసుకోండి. మన పిల్లల రూపంలో తిరుగుతుంది మనమే అంటే అర్థం ఏంటి? వాళ్ళకే మనకే ఏకత్వం ఉంది. అలా చెప్పాను నేను. దాన్ని పునర్జన్మలకి కలిపి చెప్పి ఉండొచ్చు. నా తండ్రులకి నాకు ఏకత్వం ఉంది, వాళ్ళ తండ్రులకి వాళ్ళకి ఏకత్వం ఉంది. అంటే ఏకత్వమే కంటిన్యూటీగా వెళ్తుంది. సృష్టి కొనసాగింపుగా కనపడుతున్నది అంతా ఏంటి? ఏకత్వమే. పునర్జన్మలు అన్నప్పుడు ఏంటి? ఒక వ్యక్తి చనిపోయి మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు. మేబీ అయితే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, ఇలా జరగచ్చు. నిరూపణ లేదు. ఇక్కడ నిరూపణ ఏంటి అంటే, నేను నా అనంతత్వాన్ని తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తిని అన్న భావనలో స్థిరపడి జీవించవచ్చు. ఇప్పుడు జీవన్ముక్తుడుగా జీవన్ముక్తురాలుగా జీవించవచ్చు. మిగిలినవన్నీ
ఉడికిన సందేహాలు అడుగుతా ఉంటే రకరకాల వైపు నుంచి చెప్పుకుంటూ ఈ వైపు తీసుకురావడానికి జరిగే ప్రయత్నం మాత్రమే అది. అవి నిరూపణ లేని సత్యాలు. నా నమ్మకాలు కూడా నిరూపణ లేని సత్యాలు. ఇప్పుడు నేను పునర్జన్మ నమ్ముతాను, మనిషి మళ్ళీ పునర్జన్మలు ఉన్నాయని నమ్ముతాను. ఎందుకు నమ్ముతానో కూడా చెబుతున్నా. నేను ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందకుండా చనిపోతే మనసు చనిపోదు, ఎందుకని శక్తి కాబట్టి. మనసులో ఏమున్నాయి? ఈ జన్మకు సంబంధించిన మానవ సంబంధిత ఆలోచనలు, కోరికలు, నేను మనిషిని అన్న భావాలే ఉన్నాయి. అనుభవించడానికి శరీరం లేదు. మనసు చనిపోలేదు, శరీరం చనిపోయింది. మనసుకు అసలు చావు లేదు, అది శక్తి స్వరూపం. కాబట్టి ఖచ్చితంగా అది ఇంకో శరీరం తీసుకుంటుంది అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నా, ఆ బేసిస్ మీద చెప్పిన మహాత్ముల విషయాన్ని. కానీ అది నిరూపణ లేని సత్యంగా నేను అంగీకరించినా అంగీకరించబోయినా ఏముంది అందులో. అయితే ఒక సత్యం వైపు నేను ప్రయాణిస్తున్నప్పుడు మోక్షం తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళందరూ, మోక్షాన్ని పొందకుండా ఆత్మసాక్షాత్కారం పొందకుండా చనిపోయిన వాళ్ళందరూ పునర్జన్మలు తీసుకుంటారు అనే దాన్ని అంగీకరించలేదనుకోండి, నేను పునర్జన్మలు లేవనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను మోక్షాన్ని కూడా అంగీకరించలేను, అనంత ఆత్మశక్తిని కూడా అంగీకరించలేను. అందుకని అనంతాత్మశక్తిని అంగీకరించడానికి అనువుగా తర్కబద్ధంగా ఉన్న విషయాలను నమ్ముతున్నాను, అంతేకాని వాటి వల్ల ఉపయోగం లేదు. అనంతాత్మశక్తి ఎరుకను పొందాను అనుకోండి, అసలు జన్మలతో పని లేదు, నేనే అనంతాత్మశక్తి అని జీవించుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు వెళ్తున్న ఆ ప్రయాణంలోనే నేను జన్మలు ఎత్తానని అనుకోవట్లా, ప్రశ్నలు అడిగినప్పుడు చెబుతున్న విషయం అంతే. ఎందుకని అంటే ఈ జన్మలో ఆత్మసాక్షాత్కారం కలగలేదు కనుక, మోక్షం కలగలేదు కనుక, మోక్షం కలగాలి అంటే మళ్ళీ శరీరం కావాలి కనుక, మనిషిగా పుట్టాలి కనుక, మనిషే మోక్షాన్ని పొందగలడు కనుక, ఖాళీ మనసు ఏమీ చేయలేదు కనుక ఖాళీ మనసుకి మళ్ళీ శరీరాన్ని తీసుకునే అవకాశం తప్పకుండా ఉండవచ్చు. అప్పుడు మళ్ళీ మానవుడుగా మానవురాలుగా వచ్చి పుట్టి మళ్ళీ మోక్షానికి ప్రయత్నించుకుంటారు. ఈయనేం చెప్పేది కాదు, శాస్త్రాలు చెబుతున్న దాంట్లో ఒక విధానాన్ని నేను అంగీకరించాను, ఈ ఆత్మజ్ఞాన విధానాన్ని, పునర్జన్మ విధానాన్ని. ఎందుకంటే అది తర్కబద్ధంగా సమంజసమని నాకు అనిపించింది కనుక. కానీ అది నిరూపణ లేని సత్యము. ఇప్పుడు అది అంగీకరించినా దాంతో పనేం లేదు. ఇప్పుడు నేను మోక్షం పొందాలి. అలా మోక్షం పొందని వాళ్ళందరూ ఎన్ని జన్మలైనా ఇలా మనిషిగా పుడుతూనే ఉంటారు, శరీరాలు ఎత్తుతూనే ఉంటారు. వాళ్ళు చేసేటువంటి దుష్ట కార్యాలను బట్టి, మంచి కార్యాలను బట్టి వాళ్ళ జీవితాలు ఉంటాయి. బాగా చెడు చేసేవాళ్ళు అయితే జంతు జన్మలకు కూడా వెళతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అది శాస్త్రాలు చెప్పిందంతో అంగీకరించటం, ఏకీభవించటం అనేది వాళ్ళని గౌరవించటమే తప్ప ఇప్పుడు దాంతో పని లేదు. ఇప్పుడు నా జీవితం ఏంటి? ఇప్పుడు జంతు జన్మలకు వెళ్తాను అనేది అంగీకరించాను కనుక నేను చెడు చేయకుండా ఉంటాను. మళ్ళీ నాకు జంతు జన్మలు ఎందుకు, నేను మోక్షం పొందాలనుకుంటున్నాగా. మంచి చేసిన వాళ్ళకి మంచే వస్తుంది అనేటువంటి శాస్త్రవాక్యాన్ని నమ్ముతాను కనుక, మహాత్ములు చెప్పింది నమ్ముతాను కనుక మంచిగా జీవిస్తాను. అందుకని ముందు మంచిగా జీవించండి, చెడు పోగొట్టుకోండి అని అందరికీ చెబుతున్నాను. అదే ఆధ్యాత్మిక చదువు అని పేరు పెట్టాను. ఇక్కడ మహిమల మాయలు అద్భుతాలు ఏముండవు, మనలో చెడు మనమే పోగొట్టుకుందాము అని విషయం. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఇప్పుడు మన పిల్లలు అంటే మన సోదరు అడిగేది ఏంటంటే, ఇప్పుడు నా పిల్లలు నా రూపంలో అంటే నాకు మారుడు, నా కుమారుడు. నా కుమారుడు అంటే ఏంటి? నా కుమారుడు నేనే మారు రూపంలో తిరుగుతున్నా. నా కుమార్తె అంటే నేనే మారు రూపంలో కుమార్తెగా తిరుగుతున్నాను అన్నారు కదా. అది జన్మే కదా, అది జన్మ తీసుకోవటమే కదా అని మీరు ఒక శీర్షికలో చెప్పారు, నాకు గుర్తుంది. మరి దాన్ని బట్టి భవిష్య జన్మలే కదా అంటున్నారు. భవిష్య జన్మలు అన్నప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, మనిషి చనిపోయి ఇంకో జన్మ, పోనీ ఇదే భవిష్య జన్మ అనుకుందాం, అవి భవిష్య జన్మలే, ఓకే. మరి ఈ శీర్షికలో గత జన్మలో భవిష్య జన్మలో లేవని అంటున్నారు. దీన్ని మేము ఎలా తీసుకోవాలని, నేను లేవని అసలు ఎప్పుడు చెప్పట్లా. వాటి వలన ఉపయోగం లేదని చెబుతున్నా. ఉపయోగం లేని మాట్లాడుకోవటం ఎందుకని చెబుతున్నా. పైగా ఇక్కడికి అడిగిన విషయం ఏంటి మీరు అంటే, సోదరుకి చెప్తున్నా, కళలకు సంబంధం ఉందా, గత జన్మలకి ఈ జన్మలకి కళలకు సంబంధం ఉందా అని అడిగారు. A55 శీర్షిక మళ్ళీ ఇంకోసారి 10 సార్లు వినండి. కళలకు భవిష్యత్తు జన్మలకి గత జన్మలకి సంబంధం ఉందని కొంతమంది అంటున్నారు, అది నిజమేనా అని అడిగారు. కళలు అనేవి మనోలోకంలో జరిగేవి, అసలు గత జన్మలకి భవిష్యత్తు జన్మలకి సంబంధమే ఉండదు అని చెప్పాను. మనోలోకం వేరు, మనకి శరీరలోకం ఉంది, మనోలోకం ఉన్నది.
ఆ మనోలోకంలో ఉన్నటువంటి శరీర సంబంధిత విషయాలను తీసివేస్తే మనోలోకమే ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి చక్కగా చెబుతా ప్రతి శీర్షికలో. మళ్ళీ ఈ శీర్షికనే మీరు ఇంకో 10 సార్లు వినండి, మీకు అర్థమవుద్ది. వినండి చక్కగా. నేను గత జన్మలు భవిష్యత్తు జన్మలు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. అసలు ఎప్పటికే నిరూపణ లేని సత్యాలు మాట్లాడుకోవడం అనవసరం అని చెబుతాను అంతే. నేను అవి నిజమా అబద్ధమా అనవసరం, ఇప్పుడు చేయటానికి ఏం లేదు. కళలకు అసలు సంబంధమే లేదు అని చెప్పాను. కళల శాస్త్రాలు 3 మంది రాశారు, వాటితో సంబంధమే లేదు. ఇప్పుడు వచ్చిన కళలన్నీ గత జన్మవో పూర్వ జన్మో లేకపోతే భవిష్యత్తు జన్మో అని భావించుకుంటే అదంతా అజ్ఞానమే అని ఇప్పుడు కూడా చెబుతున్నా. అది నా అభిప్రాయం. కాదని 3 మంది గ్రంథాలు రాశారు, అవునంటారు, వాదించుకుంటారు, మళ్ళీ ఇదంతా జ్ఞాన వైపరీత్యము. నేను ఎవరితో వివాదాలకు వెళ్ళను అసలు, నాకు పనే ఉంది. మీరు ప్రశ్నిస్తే మీకు చెప్పిన దాంట్లో నా అభిప్రాయం చెబుతున్నా. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని కూడా చెబుతున్నా. మళ్ళీ జాగ్రత్తగా మీరు వినండి ఆ శీర్షికని. మీరు కళలకు సంబంధం ఉందా ఏంటది? గత జన్మకే భవిష్యత్తు జన్మకే మనకు వచ్చే కళలకి సంబంధం ఉందని అందరం అనేక మంది అంటుంటే విన్నాను. ఇది నిజమేనా? దాని గురించి వివరించండి అని అడిగారు. సంబంధం లేదు, ఉండదు అని చెప్పాను. ఆ చెప్పే దాంట్లో గత జన్మలో భవిష్యత్తు జన్మలు అనేవి వృధా, తెలిసినా చేసేది ఏమి లేదు, ఊరికనే చెబుతూ ఉంటారు. నీకు వెనక 100 జన్మలో ముందు 100 జన్మలో అంటే నాటికి నిరూపణ ఏముంది అన్నాను. నిరూపణ లేని సత్యాల వైపు మనం వెళ్ళొద్దు. అందుకని ఆ గత జన్మలు వదిలేయండి, భవిష్యత్తు జన్మలు వదిలేయండి, ఈ జన్మలో మంచిగా బతకండి, ధర్మంగా బతకండి, మీరు చేసిన మంచి మీకు వస్తుంది. ఈ జన్మలో ఆ మంచి నుంచి జ్ఞానానికి వెళ్ళిపోదాం, ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోదాం, అనంత ఆత్మశక్తిని తెలుసుకుందాం అని చెబుతున్నా. మరి ఒకవేళ నేను మీకు అర్థమయ్యేలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా ఈ శీర్షికలో నేను ఒకవేళ చెబుతున్న ప్రవాహంలో మీకు అలా అర్థమై ఉండొచ్చు, లేదా నేను తప్పు చెప్పి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు చెబుతున్న విషయం అదే, నిరూపణ లేని సత్యములు నేను మాట్లాడను. అలానే శాస్త్రాల్లో అన్నిట్లోనూ వస్తుంది, గత జన్మలు వస్తాయి, భవిష్యత్ జన్మలు వస్తాయి, జంతు జన్మలకు వెళ్తారని వస్తాయి, మోక్షం పొందకుండా మనిషి జన్మలు ఎత్తుతూనే ఉంటాడని వస్తాయి. ఇవన్నీ నేను నమ్ముతాను. ఎందుకని అంటే ఇవన్నీ నమ్మకపోతే మోక్షం అనేది ఉండదు, ఆత్మశక్తి ఉండదు, ఆత్మసాక్షాత్కారం ఉండదు. అది కలిగితే జన్మలు ఆగిపోతాయి. ఎందుకంటే ఉన్నదంతా విశ్వశక్తి కనుక నేను విశ్వశక్తిని, ఆత్మశక్తిని, నేనే అనంతం అన్న భావన కలిగినప్పుడు శరీరం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ శరీరం ఉన్నా కూడా నేను విశ్వశక్తిని అన్న భావనలో జీవన్ముక్తులు హాయిగా జీవిస్తారు. శరీర భావనలోనే తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి. దాన్ని చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువు మన యొక్క సంపూర్ణమైనటువంటి మన గూర్చిన చదువు, మన శరీర చదువు, మన మనో చదువు, మన అహంకార చదువు, మన బుద్ధి చదువు, మన ప్రాణశక్తి చదువు, మొత్తంగా మనను గూర్చిన మన సంపూర్ణ జ్ఞాన చదువు, ఆత్మజ్ఞాన చదువు. అనంత ఆత్మశక్తి నేనని ఎరుక కలిగే వరకు ఈ చదువు చదువుకోవాలి. దీనికి బేసిక్గా మళ్ళీ ఆ శీర్షికల్లో నేను అన్ని చోట్ల చెబుతాను. బేసిక్గా అసలు ఆధ్యాత్మిక చదువు యొక్క శరీరపరమైన ఉపయోగం ఏంటి, శరీర లోకంలో, ఈ వాస్తవ లోకంలో శరీరంతో జీవించేటప్పుడు ఉపయోగం ఏంటి అంటే ప్రాథమికంగా శరీరపర ఉపయోగం మంచిగా జీవించటం. జ్ఞానపరమైన ఉపయోగం ఏంటి అంటే నేను అనంతాత్మశక్తినన్న ఎరుకను పొందటం. ముందు శరీరపరమైన నిజం కదా, అందుకని మంచిగా జీవించాలి ఖచ్చితంగా. ఒకసారి ఆలోచించి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకా స్పష్టంగా అడగండి. నేను ఇంతకు ముందు చెప్పిన శీర్షికలు మళ్ళీ వినండి. ఏ శీర్షికలో నా కుమారుడు నా కుమార్తె అని చెప్పాను ఆ శీర్షికలు మళ్ళీ వినండి. మళ్ళీ ఇప్పుడు చెప్పిన ఈ A55 గత జన్మలకు భవిష్యత్తు జన్మలకు కళలకు సంబంధం ఉందా అని మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన దాన్ని మళ్ళీ వినండి. ఒకవేళ చెప్పటంలో నా తప్పే ఉంటే దయచేసి క్షమించి ఇప్పుడు చెప్పేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. లేదా మీకు సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ చక్కగా ఇంకొకసారి 1-2 సార్లు 10 సార్లు వినండి. నేను దేనిని వ్యతిరేకించను, నేను దేనిని ఖండించను. నేను ఎప్పుడు వాస్తవాలను, అంటే ఇప్పుడు వాస్తవిక జీవితం ఎలా జీవించాలి అన్న వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాను. ఎందుకనంటే అది కుదురుతుంది, ఇప్పుడు మన చేతిలో ఉంది. గతములు భవిష్యత్తులు మన చేతిలో ఉండవు, కానీ మనోలోకంలో ఈ లిమిట్స్ ఉండవు. వాటిని వివరణ ఇస్తూ ఉంటాను. అలా నాకు అర్థమైనంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలానే సంపూర్ణంగా అర్థమైన జ్ఞానినికి అస్సలు కాదు నేను.
నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, జ్ఞానానుభవం లేదు, మోక్షానుభవం లేదు, కనీసం ఏదో దేవుడి మహిమలో మాయలో అద్భుతాల అనుభవాలు కూడా లేవు. అతి సామాన్యుణ్ణి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న జ్ఞానం కూడా ఇప్పుడు ఏదుందో ఈ శీర్షికలు ఏం మాట్లాడుతున్నానో దాని జ్ఞానం అంటారు, ఏమంటారు మీ ఇష్టం. ఈ మాట్లాడుతున్న విషయాలు కూడా మీరెవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు చెబుతున్న విషయాలు కూడా అనేక మంది మహాత్ములు రచించిన గ్రంథాలు చదివి, అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ప్రవచనములు విని, ఆ వాటిలోంచి నా అల్పబుద్ధితో, నా స్వల్ప బుద్ధితో నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. అది కూడా మిమ్మల్ని ఎవరినో ఉద్ధరించాలని అస్సలు కాదు. నన్ను నేను ఉద్ధరించుకోవటానికి ఇది నాకు సత్కాలక్షేపంగా, ఇది నాకు సజ్జన సాంగత్యంగా, ఇది నాకు ఆత్మజ్ఞాన కాలక్షేపంగా, జ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా నాతో నేనే చెప్పుకుంటున్నాను, నాకు నేనే చెప్పుకుంటున్నాను. నాకు అలా ఉపయోగపడుతుంది ఈ కాలక్షేపం. అలానే ప్రశ్నలు అడిగేవాళ్ళు అనేక మంది లేకపోతే ఇన్ని రకాల ప్రశ్నల భావాలు నాకే పుట్టవు కదా. అసలు నాకు తెలిసిందే అని సత్యమనుకొని నేను అదే మననం చేసుకుంటూ ఉంటాను. ప్రశ్నలు అడిగేవాళ్ళు అనేక మంది ఎప్పుడైతే వచ్చారో అనేక రకాలుగా ఆలోచించవలసిన అవసరం నాకు కలిగి, అనేక రకాల నుంచి నాలో జ్ఞానం బలపడి ఇంకా మంచిగా ఉందాం, ఇంకా చక్కగా అర్థం చేసుకుందాం, ఇంకా ప్రశాంతంగా బతుకుదాం, ఇంకా ఆ ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకెళ్ళి ఆ అనంత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నం చేద్దామని నన్ను నేను మలుచుకుంటున్నాను. దానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అందుకని ప్రశ్నలు అడిగేవాళ్ళు తప్పకుండా అడగండి, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్పుంటే నేనే చెబుతున్నా, తీసుకోవద్దు. నేనే సబ్జెక్టులో నాకు నేనే కాంట్రా చెప్పి నాకు నేనే తప్పులు చెబితే అసలు మీరు నన్ను అనుసరించబాకండి. అందులో ఒకలా చెప్పాడు, ఇందులో ఒకలా చెప్పాడంటే అతను కరెక్ట్ కాదు. ఇవాళ ఒకలా మాట్లాడాడు, రేపు ఒకలా మాట్లాడుతున్నాడంటే అతను కరెక్ట్ కాదు. వాళ్ళకి అసలు జ్ఞానం అర్థం కాలేదు, అది జ్ఞాన వైపరీత్యము. ఒకవేళ నేను నిజంగా ఆ శీర్షికల్లో అలా చెప్పి ఈ శీర్షికల్లో ఎలా చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంటే నాది కూడా జ్ఞాన వైపరీత్యం. మీరు పొరపాటును కూడా వినబాకండి, నన్ను అనుసరించబాకండి. జ్ఞానం ఎప్పుడు మైత్రీ భావాన్ని పెంచాలి, మంచి భావాన్ని పెంచాలి, చక్కగా అర్థమయ్యేలా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఒక తెల్ల కాగితాన్ని చూసినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇది తెల్ల కాగితం అని ఎంత స్పష్టంగా మనసు గ్రహిస్తుందో, ఎవరైనా జ్ఞానాన్ని చెబుతున్నప్పుడు అందులో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని చెబుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు అంత స్పష్టంగా అంత క్లారిటీగా అర్థం అవ్వకపోతే అది జ్ఞాన వైపరీత్యం కింద మారిపోద్ది. అటువంటి వాళ్ళు అసలు వినకండి, నావైనా సరే అసలు వినకండి. ఎందుకని చెప్పేటప్పుడు నేను చెప్పలేకపోవచ్చు. అందుకని మళ్ళీ నా శీర్షికలన్నీ ఒకసారి చూసుకోండి. అందులో ఒకలా ఇందులో ఒకలా రకరకాలుగా మార్చి ఒకవేళ నేను చెబుతూ ఉంటే నాకు తెలియదుగా. ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నకి ఆ శీర్షికలో దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాను. అలా నేను అన్నింటిలో రకరకాలుగా మార్చి చెబుతూ ఒకే సిద్ధాంతం మీద, ఒకే పద్ధతి మీద, బేసిక్గా ఒకే లైన్ మీద, అంటే ఇదే నా లైన్ అని ఒకే లైన్ మీద నేను నడవకుండా ఉంటే మీరెవరూ నాది వినకండి. నాది కూడా జ్ఞాన వైపరీత్యమే అవుతుంది. కాదు ఈయన మొదటి నుంచి ఒకే పద్ధతిలో చెబుతున్నాడు, ఒకే విధానంలో చెబుతున్నాడు, ఒకే విధానంలో అర్థమవుతుంది, ఒకే వైపు నడిపిస్తున్నాడు. ఏంటా ఒకే వైపు? మనలో ఎన్ని మాట్లాడుకున్నా మనలో చెడిపోవటం, మంచి పెరగటం, శరీరపరమైన సత్యం అంతే. శరీర లోకంలో, ఈ వాస్తవ లోకంలో జ్ఞానపరమైన సత్యం ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే వైపు ప్రయాణం. అది ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే లేదు. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను 35 ఏళ్ల నుంచి ఉన్నాను, నాకు జ్ఞానానుభవం అవ్వలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు, ఎటువంటి మోక్షానుభవం లేదు, నేను అతి సామాన్యుడని నేనే చెబుతున్నాగా. కాబట్టి చూడండి, ఇతను పర్వాలేదు, మొదటి నుంచి ఒకేలా చెప్పుకుంటూ వస్తున్నాడు, సద్గుణాల వైపే తీసుకెళ్తున్నాడు. మనలో దుర్గుణాలు పోతాయి వింటే, మనలో కొంచెం మంచి పెరుగుతుంది అనుకుంటేనే వినండి. లేదు ఇతను ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాడు, గందరగోళపరుస్తున్నాడు, ఒకలా చెబుతున్నాడు, ఇంకోలా చెబుతున్నాడు అంటే, ఎందుకంటే ఒక శీర్షికలో సంపూర్ణంగా చెప్పలేకపోవచ్చు విషయాన్ని. నేనేముంది అందులో, నేను సామాన్యుడినేగా. కాబట్టి ఒకవేళ అలా ఉంటే నన్ను అనుసరించబాకండి, నాకు వినబాకండి. నేను అతి సామాన్యుడను. మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోబాకండి. నచ్చని వాళ్ళు అసలు వినబాకండి. నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో సాగిపోండి, నేను సామాన్యుడిని నేనే చెబుతున్నా. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.